Good, Morning, ma'am. good morning. Good morning. Good morning, ma'am. Good morning, ma. Okay. So, yesterday we have started about the hormones which are released by endocrine system. So, tell me what are the hormones released by anterior pituitary gland? Growth hormone, Mm. Growth hormone, thyroid stimulating hormone, thyroid stimulating hormone, adrenocorticotropic hormone, adrenocorticotropic hormone. Okay. Inka, follicle stimulating hormone, ma'am. FSH, Inka, Luteinizing hormone, luteinizing hormone, and prolactin, prolactin hormone. So, what are the hormones released by posterior pituitary? antidiuretic hormone, Yes. Antidiuretic oxytocin. hormone, oxytocin. Right, right. సో ఇక్కడ వరకే అయిపోయింది కదా నిన్న. Yes, ma'am. ఓకే. సో కమింగ్ టు థైరాయిడ్ గ్లాండ్. సో థైరాయిడ్ గ్లాండ్ మనకి త్రీ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏంటి అవి అంటే థైరాక్సిన్ విచ్ ఇస్ కాల్డ్ as T4 హార్మోన్, triiodothyronin T3 hormone, and calcitonin. So these three hormones are released by thyroid gland. Thyroxine, triiodothyronin, and calcitonin. So T4 and T3 హార్మోన్స్ ఏం చేస్తాయంటే ఇట్ కంట్రోల్స్ ది బాడీస్ మెటబాలిజం, ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ గ్రోత్. సో మన బాడీ మెటబాలిజం ని కంట్రోల్ చేస్తుంది, ఎనర్జీ బాడీ నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ ఆల్సో మన బాడీకి కావాల్సిన గ్రోత్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో కమింగ్ టు calcitonin. సో నేమ్ లోనే ఉంది కాల్షియం. సో calcitonin, what does it do? It lowers the blood calcium levels by depositing calcium in bones. సో బోన్స్ లో మనకి కాల్షియం ఉంటుంది కదా, సో బోన్స్ లో కాల్షియం డిపాజిట్ చేస్తూ బ్లడ్ లో ఉన్న కాల్షియం లెవెల్స్ ని లోవర్ చేస్తుంది. అంటే బ్లడ్ నుంచి ట్రాన్స్పోర్ట్ అయిపోయి ఆ బ్లడ్ లో ఉన్న లెవెల్స్ ని లో చేసేసి ఆ లో చేసిన కాల్షియం లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా తీసుకెళ్లి బోన్స్ లో డిపాజిట్ చేస్తుంది calcitonin హార్మోన్. సో దట్ మనకి బోన్స్ లో కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని. So coming to parathyroid gland. So parathyroid gland, it releases parathyroid hormone PTH. So what does it do? It increases the calcium levels in the blood by releasing calcium from the bones and increasing the calcium absorption in the intestines. మనకి calcitonin ఇంకా PTH హార్మోన్ రెండు వైస్ వర్సా ఉన్నాయి చూడండి. calcitonin వచ్చేసి ఇట్ లోయర్స్ ది బ్లడ్ కాల్షియం లెవెల్. సో బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ ని లోయర్ చేసేది calcitonin. అదే బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసేది PTH హార్మోన్. సో మనకి బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తూ ఎలా ఇంక్రీజ్ చేస్తుందంటే బోన్స్ నుంచి కాల్షియం రిలీజ్ అయిన కాల్షియం నుంచి ఇక్కడ ఇంక్రీజ్ చేస్తుంది. అదే calcitonin మనకి కాల్షియం లెవెల్స్ బ్లడ్ లో తక్కువ చేసి అదంతా తీసుకెళ్లి బోన్స్ లో డిపాజిట్ చేస్తే ఇక్కడ వైస్ వర్సా. ఇక్కడ బోన్ నుంచి రిలీజ్ అయిన కాల్షియం ని మనకి బ్లడ్ లో డిపాజిట్ చేసి బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసేది PTH హార్మోన్. And it also increases calcium absorption in the intestines.
సో మనకి ఇంటెస్టైన్స్ లో లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ ఇంటెస్టైన్స్ లో మనకి కాల్షియం అబ్జర్వ్ అయ్యేలా ఆ ప్రాసెస్ ని ఇంక్రీజ్ చేస్తుంది పీటీహెచ్ హార్మోన్. అండ్ నెక్స్ట్ ఈస్ అడ్రినల్ గ్లాండ్. సో అడ్రినల్ గ్లాండ్స్ చెప్పాను కదా, అడ్రినల్ గ్లాండ్స్ లో మనకి కార్టెక్స్ ఉంటుంది, మెడ్యులా ఉంటుంది. సో అడ్రినల్ కార్టెక్స్ it produces different type of hormones, and medulla it produces different types of hormones. So the first hormone which is released by adrenal cortex is cortisol. So cortisol, it helps the body respond to stress, it regulates the metabolism, blood sugar and inflammation. సో మన బాడీ మనం స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాము, సో ఆ స్ట్రెస్ అనేది మన బాడీ ఐడెంటిఫై చేసి దానికి రెస్పాండ్ ఇవ్వాలి. అలా ఎవరు దేని వల్ల ఇస్తుంది అంటే కార్టిసోల్ హార్మోన్. సో సూన్ ఆఫ్టర్ మనకి నర్వ్ సిస్టమ్ నుంచి సిగ్నల్ వచ్చేసి ఆ స్ట్రెస్ కి మన బాడీ రియాక్ట్ అయ్యేలా, రెస్పాండ్ అయ్యేలా ఫిగర్ అవుట్ చేసేది కార్టిసోల్. అండ్ దిస్ ఆల్సో ఇట్ రెగ్యులేట్స్ ది మెటబాలిజం. సో మెటబాలిజం ని పెంచుతుంది మన బాడీలో. అండ్ బ్లడ్ షుగర్, it regulates the blood sugar and also inflammation. So next is aldosterone. So aldosterone, it controls sodium and water balance in the blood, affecting blood pressure. సో మన బ్లడ్ లో సోడియం లెవెల్స్ ఎలా ఉండాలి, వాటర్ లెవెల్స్ ఎంత ఉండాలి అని బ్యాలెన్స్ చేసేది ఆల్డోస్టిరోన్. సో అవన్నీ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా బ్లడ్ ప్రెషర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో బీపీ అనేది హై అవుతుంది, అప్పుడు మీకు హైపర్ టెన్షన్ వస్తుంది. కూర పొయ్యి మీద వేసి అలా మజ్జిగ కాకుండా తాలింపు పెట్టాను. సో అలా కాకుండా బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అవ్వకుండా బ్లడ్ లో వాటర్ అండ్ సోడియం లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది ఆల్డోస్టిరోన్ హార్మోన్. సో నెక్స్ట్ ఈస్ androgens are also released by this cortex, adrenal cortex. So what are these androgens? They are also called as male sex hormones, so which contribute to the development of secondary sexual characteristics. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ అంటే హెయిర్ గ్రోత్ కానీ, సో బియర్డ్, ఇంకా చెస్ట్ మీద హెయిర్, ఈ హెయిర్ గ్రోత్ అండ్ ఆల్సో మజిల్ మాస్, సో మజిల్స్ లో మాస్, ఇవన్నీ కూడా సెకండరీ సెక్స్ క్యారెక్టరిస్టిక్స్. సో ఆండ్రోజన్స్ అనేవి ఇవన్నీ డెవలప్ అవ్వడానికి కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో కమింగ్ టు అడ్రినల్ మెడ్యులా. సో అడ్రినల్ మెడ్యులా ఇట్ రిలీజెస్ 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్, ఒకటి ఎపినెఫ్రిన్, ఇంకోటి నార్ ఎపినెఫ్రిన్. సో ఎపినెఫ్రిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ as adrenaline and norepinephrine is also called as noradrenaline. సో ఎపినెఫ్రిన్ హార్మోన్ ఏం చేస్తుంది, ఇట్ ఇంక్రీజ్ ది హార్ట్ రేట్, బ్రీతింగ్ అండ్ ఎనర్జీ డ్యూరింగ్ ది స్ట్రెస్. సో స్ట్రెస్ కానీ మనం ఏదో టెన్షన్ ఫీల్ అవుతున్నాం, ఆటోమేటిక్గా అప్పుడు మన హార్ట్ రేట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అండ్ బ్రీతింగ్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి, సరిగ్గా బ్రీత్ తీసుకోలేము. అండ్ ఎనర్జీ, సో దీస్ ఆర్ ఆల్ ఇంక్రీజ్డ్ బై ది ఎపినెఫ్రిన్ హార్మోన్ డ్యూరింగ్ ది స్ట్రెస్. సో దానికని మనం ఎపినెఫ్రిన్ ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని పిలుస్తున్నాం. కమింగ్ టు నారెపినెఫ్రిన్, ఇట్ వర్క్స్ విత్ అడ్రినాలిన్. సో అడ్రినాలిన్ it balances the water and calcium levels in the blood. So it works with this adrenaline to control the alertness and blood pressure. సో అలర్ట్ గా బాడీ ఎప్పుడు అలర్ట్ గా ఉండడానికి, దేనికైనా కూడా త్వరగా రియాక్ట్ అవ్వడానికి, రెస్పాండ్ అవ్వడానికి, సో ఆ మెకానిజం అంతా కంట్రోల్ చేసేది నారెపినెఫ్రిన్. సో ఇట్ ఆల్సో కంట్రోల్స్ ది బ్లడ్ ప్రెషర్. సో norepinephrine it works with the adrenaline hormone. So both works together and they control the alertness as well as the blood pressure. So what are the hormones released by thyroid gland? థైరాక్సిన్, Thyroxine, థ్రయోరిన్, triiodothyronine. సో సింపుల్ గా మీరు T3 అని కూడా అనొచ్చు, triiodothyronine. ఓకే, సో నెక్స్ట్ calcitonin, calcitonin. So what is this function of thyroxine and triiodothyronine hormone? it controls the body metabolism and It energy controls production the and growth. body metabolism, energy production and growth.
So what does calcitonin do? It lowers the blood calcium, ma'am. What? It lowers the blood calcium levels by deposit. It lowers the blood calcium levels, ma'am. right. It lowers the blood calcium levels. So how does it lowers the blood calcium levels? ఎలా లోవర్ చేస్తుంది? బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ లో చేస్తుంది, కరెక్టే. సో ఆ లో చేసిన బ్లడ్ కాల్షియం లెవెల్స్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ తీసుకెళ్తుంది కాల్సిటోనిన్? చెప్పండి. ఇక్కడ ఏముంది? ఇట్ లోయర్స్ ది బ్లడ్ కాల్షియం లెవెల్స్ బై డిపాజిటింగ్ కాల్షియం ఇన్ ది బోన్స్. సో బ్లడ్ లో ఉన్న కాల్షియం లెవెల్స్ తీసుకొచ్చి మనకి బోన్స్ లో డిపాజిట్ చేస్తుంది. సో అక్కడ డిపాజిట్ చేస్తుంది కాబట్టి ఆబ్వియస్ గా ఇక్కడ లోవర్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ లోవరింగ్ ది బ్లడ్ కాల్షియం లెవెల్స్ బై డిపాజిటింగ్ ది కాల్షియం ఇన్ బోన్స్. సో బోన్ లో కాల్షియం డిపాజిషన్ చేస్తుంది ఎవరు అంటే కాల్సిటోనిన్. సో వీ నీడ్ కాల్షియం ఇన్ ది బోన్స్, రైట్? మనకి బోన్స్ లో కాల్షియం ఉంటేనే కదా బోన్ స్ట్రెంత్ ఉండేది. సో కాల్షియం లేకపోతే బోన్ అనేది వీక్ అవుతుంది. సో మనకి బ్లడ్ లో ఉన్న కాల్షియం లెవెల్స్ ని తీసుకెళ్లి బోన్స్ లో డిపాజిట్ చేస్తుంది. సో వాట్ ఆర్ ది హార్మోన్స్ రిలీజ్డ్ బై పారాథైరాయిడ్? Parathyroid hormone, ma'am. Parathyroid hormone. So what is the function of parathyroid hormone? It increases calcium levels in the blood by releasing calcium from bones. It increases the calcium levels in the blood by releasing calcium from the bones. ఇక్కడ వైస్ వర్సా ఉంది, కాల్సిటోనిన్ కి పీటీహెచ్ హార్మోన్ కి వైస్ వర్సా. అక్కడ బ్లడ్ లో తక్కువ చేసి బోన్స్ లో డిపాజిట్ చేస్తుంది, కానీ ఇక్కడ పీటీహెచ్ ఏం చేస్తుంది? బోన్స్ లో నుంచి కాల్షియం రిలీజ్ అయ్యేలా చేసి కాల్షియం లెవెల్స్ ని బ్లడ్ లో ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఆల్సో వాట్ డస్ ది అదర్ ఫంక్షన్? Increasing calcium absorption in the intestines, ma'am. ఇంక్రీజింగ్ కాల్షియం అబ్జార్ప్షన్ ఇన్ ది ఇంటెస్టైన్. సో ఇంటెస్టైన్స్ ఈజీగా కాల్షియం ని అబ్జర్వ్ చేసుకునేలాగా ఇంక్రీజ్ చేస్తుంది ఆ మెకానిజం అనేది. ఓకే, సో వాట్ ఆర్ ది హార్మోన్స్ రిలీజ్డ్ బై అడ్రినల్ కార్టెక్స్? Cortisol and కార్టిసోల్, aldosterone. ఆల్డోస్టిరాన్, ఇంకా ఇంకో హార్మోన్ ఏంటి? ఆండ్రోజెన్స్. సో వాట్ ఇస్ ది ఫంక్షన్ ఆఫ్ కార్టిసోల్? Helps the body respond to stress, ma'am. Regulates body metabolism. బాడీ రెస్పాన్స్ టు స్ట్రెస్. ఓకే, ఇంకా Regulates metabolism, blood sugar, and inflammation. regulates metabolism, blood sugar, and inflammation, right? So what does aldosterone do? Controls sodium and water balance in the blood. Control sodium and water balance in the Blood, ma'am. right, affecting Blood pressure, ma'am. blood pressure, right? So what is the function of androgens? Contribute to the development of secondary sex characteristics. Contribute to the development of secondary sex characteristics. So what are the characters? Examples చెప్పండి. ఎలాంటి characters డెవలప్మెంట్ చేస్తుంది? Hair growth and muscle. muscle. Hair growth and muscle mass, right? What are the hormones released by adrenal medulla? Epinephrine, Epinephrine, norepinephrine. epinephrine and norepinephrine. So they are also called as, epinephrine is also called as Increase heart rate. Flight or flight hormone. fight or flight hormone. And ఇంకో నేమ్ ఏంటి? Adrenaline. Adrenaline. Yeah, adrenaline and norepinephrine is called as Noradrenaline. noradrenaline. So what does epinephrine hormone do? Increase heart rate. Heart rate.
increases the heart rate. ఇంకా breathing and energy during stress. డ్యూరింగ్ స్ట్రెస్. సో మనకి స్ట్రెస్ టైంలో హార్ట్ రేట్ ని, బ్రీతింగ్ ని, ఎనర్జీని ఇంక్రీజ్ చేసేది ఎపినెఫ్రిన్ హార్మోన్. సో నార్ ఎపినెఫ్రిన్ ఫంక్షన్ ఏంటి? Works with adrenaline to control alertness Works and with blood pressure. Yeah, so it works with adrenaline hormone to control the alertness and blood pressure, right? So these are the hormones released by adrenal cortex and medulla. So coming to pancreas. So మీకు చెప్పాను pancreas, it acts as an organ and also it acts as a gland. సో మనకి ఆర్గాన్ గా యాక్ట్ చేసినప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ లో ఇట్ ప్రొడ్యూసెస్ డైజెస్టివ్ జ్యూసెస్, బట్ ఇక్కడ ఎండోక్రైన్ సిస్టమ్ లో ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఎ గ్లాండ్. సో ఇట్ రిలీజెస్ ది హార్మోన్స్. సో islets of Langerhans, which is a part of pancreas. So this islets of Langerhans, they releases these hormones. So ఏం హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది? ఇన్సులిన్. So insulin, it lowers the blood glucose by helping the cells take in sugar for energy. సో మనము ఏవైతే మన సెల్స్ కి కార్బోహైడ్రేట్ ఇవన్నీ ఇస్తున్నామో వాటిలో షుగర్ కంటెంట్ అనేది సెల్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. సో అలా చేసుకున్నప్పటికీ మనం డైలీ షుగర్ కంటెంట్ తీసుకుంటున్నప్పటికీ కూడా మన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని తక్కువ చేసేది ఎవరు చేస్తున్నారు అంటే ఇన్సులిన్ హార్మోన్. అండ్ గ్లూకోగాన్. సో గ్లూకోగాన్, ఇట్ రేసెస్ ది బ్లడ్ గ్లూకోజ్ బై స్టిమ్యులేటింగ్ ద లివర్ టు రిలీజ్ ది స్టోర్డ్ షుగర్. సో గ్లూకోగాన్ ఏం చేస్తుంది? ఆల్రెడీ మనకి లివర్ లో ఏదైతే స్టోర్డ్ షుగర్ ఉందో అది రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అనేది రేస్ చేస్తుంది. అంటే ఇన్సులిన్ లో చేస్తుంటే గ్లూకోగాన్ వచ్చేసి రేస్ చేస్తుంది, వైస్ వర్సా. అండ్ సోమాటోస్టాటిన్, ఇట్ కంట్రోల్స్ అండ్ బ్యాలెన్సెస్ ద సెక్రీషన్ ఆఫ్ ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్. సో ఈ రెండు హార్మోన్స్ కూడా ఏవైతే లోవర్ చేస్తున్నాయో, బ్లడ్ గ్లూకోజ్ ఏదైతే రేస్ చేస్తున్నాయో, ఆ రెండు హార్మోన్స్ ని కూడా కంట్రోల్ చేసేది అండ్ బ్యాలెన్స్ చేసేది. సో ఏ టైంలో మనకి ఇన్సులిన్ కావాలి బాడీలో, ఏ టైంలో గ్లూకోగాన్ హార్మోన్ కావాలి, సో అలా వాటిని బ్యాలెన్స్ చేస్తూ కంట్రోల్ చేసేది సోమాటోస్టాటిన్ హార్మోన్. So what are the hormones released by pancreas? Insulin, glucagon, somatostatin. Insulin, glucagon, and somatostatin. So what is the function of insulin? Lower blood glucose by helping cells take in sugar for energy. Right, it lowers the blood glucose by helping the cells take in sugar for energy. సో సెల్స్ అనేవి షుగర్ ని అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు ఓన్లీ ఎనర్జీ మాత్రమే అబ్జర్వ్ చేసుకునేలాగా మన బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ని లో చేస్తుంది. అండ్ వాట్ ఇస్ ది ఫంక్షన్ ఆఫ్ గ్లూకోగాన్? Raises blood glucose by stimulating the liver to release stored sugar. రైట్, మనకి స్టోర్డ్ షుగర్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎక్కడ స్టోర్ అవుతుంది షుగర్ అనేది? Liver. లివర్ లో అవుతుంది. సో మన ఆ లివర్ ని స్టిమ్యులేట్ చేస్తుంది గ్లూకోగాన్. ఎందుకు అంటే ఆ స్టోర్డ్ షుగర్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయడానికి. సో ఇప్పుడు స్టోర్డ్ షుగర్ రిలీజ్ అవుతే ఆటోమేటిక్ గా ఏమవుతుంది? మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది రేజ్ అవుతూ ఉంటాయి, అంతే కదా. మీకు అప్పుడు స్టోర్డ్ షుగర్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది బ్లడ్ లోకి. సో బ్లడ్ లో ఎక్కువ షుగర్ ఉంటే ఏమవుతుంది? ఆబ్వియస్ గా ఇట్ రేజ్ ది బ్లడ్ ప్రెషర్. సో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల, గ్లూకోజ్ లెవెల్స్ హై ఉండడం వల్ల మనకి బ్లడ్ ప్రెషర్, బీపీ కూడా అప్పుడు హై ఉంటుంది. అండ్ ఆల్సో పీపుల్ గెట్స్ ఎఫెక్టెడ్ విత్ ది డయాబెటీస్. అండ్ వాట్ ఇస్ ది ఫంక్షన్ ఆఫ్ సోమాటోస్టాటిన్? Control and balances the secretion of insulin and glycogen. Right, so it controls and balances the secretion of both insulin and glucagon. So insulin and glucagon functions ని కూడా కంట్రోల్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తుంది. ఈ టైంలో మనకి ఏ హార్మోన్ కావాలి, బ్లడ్ గ్లూకోజ్ ఎప్పుడు లో చేయాలి, బ్లడ్ గ్లూకోజ్ ఎప్పుడు రేస్ చేయాలి అని. సో నెక్స్ట్ గ్లాండ్స్ ఆర్ ఓవరీస్. సో ఓవరీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఫీమేల్స్. సో దేర్ ఆర్ ఓన్లీ 2 హార్మోన్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ బై ఓవరీస్. ఒకటి ఈస్ట్రోజెన్, ఒకటి ప్రొజెస్టరాన్. సో ఈస్ట్రోజెన్ ఏం చేస్తుంది? ఇట్ రెగ్యులేట్స్ ది మెన్స్ట్రువల్ సైకిల్, ఇట్ డెవలప్స్ ది ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అండ్ సెకండరీ సెక్స్ ట్రైట్స్.
సో మెన్స్ట్రువల్ సైకిల్, మనకి మెన్స్ట్రువల్ సైకిల్లో ఫాలిక్యులర్ ఫేజెస్ ఉంటాయి, మెన్స్ట్రువల్ ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్ అన్నిటిని రెగ్యులేట్ చేసేది. సో ఒక కంప్లీట్ మెన్స్ట్రువల్ సైకిల్ కరెక్ట్గా టైం టు టైం డిలే అవ్వకుండా ఆ ఫ్లో ఉండాలి అంటే మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది నార్మల్గా ఉండాలి. సో కరెక్ట్గా ప్రాపర్ లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ షుడ్ బి ఇన్ అవర్ బాడీ. సో ఇట్ ఆల్సో డెవలప్స్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. సో ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉన్నాయి, ఓవరీస్ అయినా, యూటిరస్, ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్స్, ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి ఈస్ట్రోజన్ అనేది ఫంక్షన్ చేస్తుంది. అండ్ సెకండరీ సెక్స్ ట్రేట్స్, సో సెకండరీ ఏవైతే సెక్స్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో అవన్నీ కూడా రెగ్యులేట్ చేసేది ఈస్ట్రోజన్. అండ్ ప్రొజెస్ట్రాన్, సో ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది, ఇట్ ప్రిపేర్స్ ద యూట్రస్ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ ఇట్ సపోర్ట్స్ ది ఎంబ్రియో డెవలప్మెంట్. సో మనకి ఎగ్ స్పర్మ్ ఫ్యూజ్ అయిపోయి మనకు ఒక చిన్న ఎంబ్రియో ఫామ్ అయింది. సో ఎక్కడ ఫామ్ అవుతుంది, జనరల్గా ఫెలోపియన్ ట్యూబ్లో మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అయిపోయి అది వచ్చి యూట్రస్కి అటాచ్ అవుతుంది. సో ఫ్రమ్ దెన్ దిస్ ప్రొజెస్ట్రాన్ ఏం చేస్తుంది, ఇట్ ప్రిపేర్స్ ద యూటరస్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో ఎప్పుడైతే ఎంబ్రియో డెవలప్ అవుతుందో ఆ ఎంబ్రియో డెవలప్మెంట్ని సపోర్ట్ చేస్తూ ఆయన మన యూటరస్ని, ఇన్బిల్ట్ యూటరస్ని ప్రెగ్నెన్సీకి కంప్లీట్గా సపోర్ట్ చేస్తుంది. సో ఎంబ్రియో డెవలప్ అవుతున్న కొద్దీ, ఫేజెస్ పెరుగుతున్న కొద్దీ ఆ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బేబీ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి అలానే సేమ్ బేబీ ఎలా అవుతుంటుందో ఆ ఫీటస్ సైజ్ తగ్గట్టు మన యూటరస్ని అడాప్ట్ చేసి అలానే మౌల్డ్ చేసేది ప్రొజెస్ట్రాన్. సో నెక్స్ట్ ఈస్ టెస్టస్. సో టెస్టస్ present in males, so it releases testosterone hormone. So testosterone hormone, it develops in male reproductive tissues. Same male reproductive organs to develop చేసే testosterone hormone. And secondary sex traits like muscle and voice. So in males, the voice and the muscle mass, so everything is done by testosterone. So everything is developed by testosterone. And also sperm production. So sperm produce అవ్వాలన్నా, స్పర్మ్ ఫామ్ అవ్వాలన్నా కూడా మనకి టెస్టోస్టెరాన్ హార్మోనే ఫంక్షన్ చేస్తుంది. సో టెస్టోస్టెరాన్ ఇట్ ప్రొడ్యూసెస్ స్పర్మ్ ఇన్ ది, ఎక్కడ అవుతుంది అన్నాను స్పర్మ్ ప్రొడక్షన్, విచ్ పార్ట్ ఆఫ్ ది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఎపిడిడిమ్స్. ఎపిడైమిస్ అక్కడ మెచ్యురేషన్ మా, నేను అనేది ఫార్మేషన్ ఆఫ్ స్పర్మ్. సెమ్నిఫరస్ ట్యూబ్యూల్స్ అవి ఎక్కడ ఉంటున్నాయి, టెస్టస్ లో ఉంటున్నాయి, రైట్. సో మనకి టెస్టస్ లో, సెమ్నిఫరస్ ట్యూబ్యూల్స్ లో స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ మెచ్యురేషన్ వచ్చేసి మనకి ఎక్కడ అవుతుంది అంటే ఎపిడైమిస్ లో అవుతుంది. సో దెన్ పీనియల్ గ్లాండ్. సో పీనియల్ గ్లాండ్ ఇట్ ఓన్లీ సెక్రెట్స్ వన్ హార్మోన్ విచ్ ఇస్ melatonin, which is called as a sleep hormone. సో మనం స్లీప్ వేక్ సైకిల్స్, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి. సో నైట్ డార్క్ టైం అయితే పడుకోవాలి, లైట్ టైం డే లైట్ వస్తే వేక్ అంటే లేవాలి, పడుకోకూడదు, యాక్టివ్గా ఉండాలి అంతా. సో ఇలా అంతా రెగ్యులేట్ చేసేది. సో లైట్ ఉంటే ఒకలాగా, డార్క్నెస్ ఉంటే ఒకలాగా, బేస్డ్ అపాన్ ది ఎన్విరాన్మెంట్ వీ హ్యావ్. సో మన స్లీప్ వేక్ సైకిల్ రెగ్యులేట్ చేసేది మెలాటోనిన్ హార్మోన్. So thymus gland. So thymus gland, it releases thymosin hormone. So what does this thymosin do? It stimulates the production and maturation of T cells. So మనకి immune system లో మనకి T cells and B cells ఉంటాయి. So B cells which are formed in from the bone marrow and T cells which are formed in the thymus gland. సో ఆ T cells ఏవైతే ఫామ్ అవుతున్నాయో, so that production and maturation of T cells is stimulated by thymosin hormone, which is a type of white blood cell important for immunity. So T cells, they are the type of white blood cells, T lymphocytes. So they are much important for immunity. సో అందుకని వాటిని ప్రొడక్షన్ అండ్ మెచ్యురేషన్ అనేది మనకి థైమోసిన్ స్టిమ్యులేట్ చేస్తుంది. So that is the hormones which are released by endocrine system glands. So ovaries, what are the hormones released by ovaries? Estrogen and progesterone. Estrogen and progesterone. So what is the function of estrogen? Regulates the menstrual cycle, develops female reproductive organs Female and secondary reproductive organs and secondary sex traits.
Right. So it develops female reproductive organs and also it generates the secondary sex traits in the females. And progesterone, Prepares the uterus for pregnancy and supports embryo development, ma'am. right. So embryo development లో help చేస్తుంది and also it prepares the uterus for pregnancy. And in testes, what is the hormone produced by testes? Testosterone Testosterone. So what is the function of testosterone? develops Male male reproductive develops male reproductive tissue. Secondary sex traits. Hmm. Develops male reproductive tissue. Secondary sex traits like what? What are the characteristics? muzzle and voice. Muscle and voice. Muzzle and voice. So muzzle mass పెంచడము లేదా వాయిస్ జనరేట్ చేయడము and also it helps in Sperm production. sperm production, right? So melatonin is secreted by which gland? Pineal gland. Pineal Pineal gland. So what is the function of melatonin? regulates the sleep-wake cycle and responds to light and darkness, ma'am. Right. So light and darkness కి రెస్పాండ్ అయ్యి మనకి స్లీప్ వేక్ సైకిల్ ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ మెలాటోనిన్ హార్మోన్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? చెప్పండి, ఇందాక చెప్పా. మెలాటోనిన్ హార్మోన్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ Sleep hormone. Yeah, sleep hormone. Right. So thymus gland secretes which hormone? Thymosin. Thymosin. So what is the function of thymosin? Stimulate the production and the maturation of T cells. Stimulates the production and maturation of T cells. Right. So next is medical terminology of the endocrine system. సో మీరు ఆల్రెడీ స్టార్టింగ్ లో మీకు మన సెషన్ స్టార్ట్ అవ్వక ముందు ఫస్ట్ 2 days నేను మీకు కంప్లీట్ గా ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అండ్ రూట్ వర్డ్స్ అనేది చెప్పాను. సో వాట్ ఆర్ ది మెడికల్ టర్మినాలజీ? సో వాట్ ఆర్ ది ప్రిఫిక్సెస్, రూట్స్ అండ్ సఫిక్సెస్ యూజ్డ్ ఇన్ ఎండోక్రైన్ సిస్టమ్? సో ఈ సిస్టమ్ లో మాత్రమే ఎలాంటివి వర్డ్స్ యూజ్ చేస్తారు, ఎలాంటి సఫిక్సెస్ యూజ్ చేస్తారు, ఎలాంటి ప్రిఫిక్సెస్ యూజ్ చేస్తారు, ఏం రూట్ వర్డ్స్ ఉన్నాయి మనకి ఎండోక్రైన్ సిస్టమ్ లో ఉన్న గ్లాండ్స్ కి, అవన్నీ కూడా మీకు ఇందులో ఉంటున్నాయి. సో హైపర్. సో హైపర్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. వాట్ ఈస్ హైపర్? Above and excessive. ఏంటిమా? Above and excessive. అబోవ్ ఆర్ ఎక్సెసివ్. సో ఉన్నదానికంటే ఎక్కువగా చేయడము ఇస్ హైపర్. హైపో మీన్స్ బిలో. సో వాట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హైపర్? ఇక్కడ ఉన్నది కాకుండా వేరే ఎగ్జాంపుల్ ఇవ్వండి. హైపర్ థైరాయిడిజం మేడం. ఇక్కడ అది అక్కడే ఉంది కదమ్మా, వేరే చెప్పండి ఏదన్నా. హైపర్ హైపర్ టెన్షన్. రైట్, హైపర్ టెన్షన్. సో హై బీపీ. హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్. రైట్. సో హైపోకి ఎగ్జాంపుల్ చెప్పండి. హైపోటెన్షన్. హైపోటెన్షన్. సో లో బ్లడ్ షుగర్, సారీ లో బ్లడ్ ప్రెషర్. అండ్ హైపోగ్లైసిమియా ఉంది ఇక్కడ ఎగ్జాంపుల్. అంటే గ్లైసిమియా అంటే షుగర్, బ్లడ్ షుగర్. సో హైపోగ్లైసిమియా లో బ్లడ్ షుగర్. అండ్ ఎండో అంటే విత్ ఇన్ ఆర్ ఇన్నర్. సో అందుకే మనం ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటున్నాం, విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఇన్సైడ్ ది బాడీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎండోక్రైన్? సెక్రెటింగ్ విత్ ఇన్ ది బ్లడ్ స్ట్రీమ్. సో exo means exocrine, outside. సో స్కిన్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎక్సోక్రైన్ ఆర్గాన్. ఎందుకంటే మనకి అవుట్ సైడ్ లో ఉంది స్కిన్ కాబట్టి. సో అవుట్ సైడ్ లో ఉంది అండ్ ఇన్సైడ్ లో కూడా లేయర్స్ ఉంటున్నాయి. సో అందుకని మన స్కిన్ బోత్ ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఎక్సోక్రైన్ అండ్ ఎండోక్రైన్ ఫంక్షన్. And these are the root and combining forms. So what do you mean by adeno? Gland, ma'am. Gland.
సో ఎగ్జాంపుల్ వచ్చేసి అడినోమా. సో ఓమా అంటే ట్యూమర్, ఇట్స్ అ సఫిక్స్. సో అడినోమా అంటే ట్యూమర్ ఆఫ్ ఎ గ్లాండ్. సో క్రైనో మీన్స్ సెక్రేట్. సో ఎండోక్రైనాలజీ అన్నాం ఆర్ ఎండోక్రైన్. సో క్రైన్ అంటే సెక్రీషన్, ఎండో అంటే ఇన్సైడ్. సో ఎండోక్రైన్ అంటే ది గ్లాండ్స్ విచ్ ఆర్ releasing inside the which does not have any ducts. It releases directly into the bloodstream. హార్మోనో అంటే ఏంటి? హార్మోన్. హార్మోనో అంటే హార్మోన్. సో పిట్యూటరీ అంటే Pituitary. Pituitary. పిట్యూటరీ గ్లాండ్. సో వాట్ డూ యూ మీన్ బై హైపర్పిట్యూటరిజం? Hypothyroid gland. హైపర్పిట్యూటరిజం అంటే ఏంటి? ఫంక్షన్. డిక్రీజ్ Pituitary అంటే gland రిలీజ్ అవ్వడం. ఎక్కువగా రిలీజ్ చేయడం, తక్కువగా అవ్వడమా? హైపో అంటే హైపర్ ఏంటి? హైపో అంటే తక్కువ మ్యామ్. యా. సో హైపర్ అడిగా నేను. హైపర్ పిట్యూటరిజం మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? మోర్ ఎక్కువ రిలీజ్ చేయడం మ్యామ్. యా. సో పిట్యూటరీ ఫంక్షన్ ఏవైతే మన యాంటీరియర్ పిట్యూటరీ పోస్టీరియర్ పిట్యూటరీ ఫంక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నదానికంటే కూడా ఎక్కువగా రిలీజ్ చేయడం, ఎక్కువ ఫంక్షన్ చేయడం. అండ్ థైరాయిడో ఆర్ థైరో మీన్స్ వాట్? థైరాయిడ్ థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ థైరాయిడైటిస్ ఉంది. సో ఐటిస్ మీన్స్ వాట్? ఇన్ఫ్లమేషన్. సో వాట్ ఈస్ థైరాయిడైటిస్? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. Inflammation of thyroid gland. So parathyroido means parathyroid gland. Example hyperparathyroidism, overactivity, and hypoparathyroidism, decreased activity. So next adreno or adrenalo means adrenal glands. So adrenalectomy అంటే ఏంటి? Adrenalectomy means what? అడ్రినల్ గ్లాండ్. సర్జికల్ రిమూవల్ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్. Surgical removal of అడ్రినల్ గ్లాండ్. adrenal gland. So adrenalitis అని చెప్పాను. అప్పుడు ఏం చెప్తారు? మీనింగ్ ఏంటి? adrenalitis. ఇన్ఫ్లమేషన్. Right. Inflammation Inflammation of the adrenal gland. So itis అంటే inflammation. Right. సో ప్యాంక్రియాటో అంటే ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాటెక్టమీ అన్నాను. వాట్ డస్ ఇట్ మీన్? ప్యాంక్రియాస్. సర్జికల్ రిమూవల్ ఆఫ్ ప్యాంక్రియాస్. సర్జికల్ రిమూవల్ ఆఫ్ sorry. ప్యాంక్రియాస్. రైట్ ఏమా? ప్యాంక్రియాటెక్టమీ అనే అన్నాను నేను. ప్యాంక్రియాటమీ గుర్తున్నాయా? ఆటమీ, ఎక్టమీ, ఆస్టమీ. సర్జికల్ ఇన్సిషన్ ఆఫ్ ప్యాంక్రియాస్. రైట్. ఆటమీ మీన్స్ ఇన్సిషన్. రైట్. సో ప్యాంక్రియాస్టమీ అన్నాను. అప్పుడేంటి ప్రొసీజర్? ప్యాంక్రియాస్టమీ. క్రియేషన్ ఆఫ్ హోల్ ఇన్ ప్యాంక్రియాస్. రైట్. సో క్రియేషన్ ఆఫ్ హోల్ ఇన్ ది ఏమైనా ఏంటి ప్రాబ్లమా? చెప్పండి, ఏదో చెప్తున్నారు కదా. లింక్ ఓపెన్ కావట్లేదంట మ్యామ్ కొంతమందికి. వెబ్సైట్ లోనామా? వాట్సాప్ లోనే ఓపెన్ కావట్లేదంట మ్యామ్. వాట్సాప్ లింక్ ఓపెన్ అవ్వట్లేదా? అదేంటి? అందరికీ అవుతుందా? వేరే వాళ్ళకి అవుతుంది కదా. మరి అందరికి కొంతమందికి అవ్వకుండా కొంతమందికి అలా ఏమి ఉండదు కదా. అవుతే అందరికి అవుతుంది, లేకపోతే ఎవరికి అవ్వదు. వాట్సాప్ నుంచి అందరికి ఓపెన్ అవుతుంది మేడం. వెబ్సైట్ నుంచి ఓపెన్ అవ్వడం లేదు కొందరికి. ఓకే ఓకే. వెబ్సైట్ లింక్ అవ్వట్లేదా? ఎందుకు మా మీకు లైవ్ అని చూపించట్లేదా డైలీ? నో మేడం. షెడ్యూల్డ్ అని చూపిస్తుంది మ్యామ్ ఒక్కోసారి. లేదు, యాక్చువల్లీ షెడ్యూలర్ ఉంటుంది. బట్ ఏం చేస్తారు, ఆ రోజు మార్నింగ్
ఏదైతే మన క్లాస్ ఉంటుందో ఫర్ సపోజ్ ఈ రోజు ఉంది షెడ్యూల్ ఉంది ఈ రోజు మార్నింగ్ దాన్ని లైవ్ గా కన్వర్ట్ చేస్తారు. సో మీకు లైవ్ గా చేసినప్పుడే మీకు కనిపిస్తుంది అది, లైక్ షెడ్యూల్డ్ అని ఉంటే కనిపించదు, లైవ్ అంటే నీకు కనిపిస్తుంది. సో దట్ మీరు జాయిన్ అవ్వచ్చు. అలా కనిపించట్లేదా మీకు? నో మేడం. బ్యాక్ టు మీటింగ్ షెడ్యూల్ అవి రెండు కనిపిస్తున్నాయి మేడం. బ్యాక్ టు మీటింగ్ అయి షెడ్యూల్ ఓకే. కింద అయితే హోమ్, టీమ్ చార్ట్, డాక్యుమెంట్, క్యాలెండర్, మోర్ అని ఉంది మేడం. ఓకే, మీ ఏ టైంకి చేస్తున్నారు జనరల్ గా? మీరు ఏ టైంకి వెబ్సైట్ లాగిన్ అయ్యి లింక్ ట్రై చేస్తున్నారు? 10:30 పైన మ్యామ్. 10:30. సో ఆఫ్టర్ 10 తర్వాతనే మీరు చూడండి, ఎందుకంటే అది 10 to 12:45 యాక్సెస్ ఉంటుంది మీకు. సో మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా మీరు 10 to 12:45 లోపే చూడండి. ఓకే, సో దానికంటే ముందు ఎప్పుడు ట్రై చేయకండి. ఆఫ్టర్ 10 మీకు అది లైవ్ అవుతుంది. సో బిఫోర్ 10 షెడ్యూల్ లానే కనిపిస్తుంది. ఓకే మ్యామ్. ఓకే ఓకే. సో కమింగ్ టు గునాడో. సో గునాడో అంటే గునాడ్. సో గునాడ్స్ ఏమేమి ఉన్నాయి మనకి బాడీలో? ఓవరీస్ ఉన్నాయి, టెస్టిస్ ఉన్నాయి. సో దే బోత్ ఆర్ కాల్డ్ యాజ్ గొనాడ్స్ ఆఫ్ ది బాడీ. అండ్ ఎగ్జాంపుల్ గొనాడోట్రోపిన్. సో ఇట్స్ ఏ హార్మోన్ స్టిమ్యులేటింగ్ గొనాడ్స్. సో గొనాడోట్రోపిన్ అంటే ది హార్మోన్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ది గొనాడ్స్. అండ్ టెస్టో, ఆర్కో ఆర్ ఆర్కిడో. సో 3 వర్డ్స్ మనకి టెస్టిస్ కే ఉన్నాయి, 3 రూట్ వర్డ్స్: టెస్టో, ఆర్కో అండ్ ఆర్కిడో. సో టెస్టోస్టెరాన్ విచ్ ఇస్ అ మేల్ సెక్స్ హార్మోన్. ఇప్పుడు మీకు ఆర్కిడైటిస్ అని చెప్పాను. ఏం చెప్తారు ఆర్కిడైటిస్? వాట్ డస్ ఇట్ మీన్? Inflammation of gonad. ఆర్కిడైటిస్ మా గునాడ్స్ కాదు. ఆర్కిడైటిస్, ఆర్కిడో మీనింగ్ ఏంటి? టెస్టిస్ కదా. సో ఆర్కిడైటిస్ మీన్స్ వాట్? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ Testis. Yeah, inflammation of testis. So orchidoectomy. Orchidectomy అంటే ఏంటి? What is the procedure here? Surgical removal of testis. Yeah, surgical removal of testis. Right. So next, ovary ఏమంటున్నాం? Uforo or ovario. So uforo, oophorectomy means surgical removal of an ovary. Oophoritis. What do you mean by oophoritis? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఓవరీ. Inflammation of ovaries. సో మనకి ఓవరీస్ లో ఇన్ఫ్లమేషన్ జరిగింది, ఇన్ఫెక్షన్ జరిగింది. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు సర్జరీ చేసి. అండ్ ఊఫరెక్టమీ, సో ఓవరీస్ ని తీసేస్తున్నారు. అండ్ పినియలో. సో పినియలో మీన్స్ ఇట్స్ అ పీనియల్ గ్లాండ్. సో పినియలోమా. సో ఓమా అంటే ఏంటి? క్యాన్సర్ అని చెప్పాను, ఇట్స్ అ ట్యూమర్. సో ఓమా అనే వర్డ్ వచ్చింది, ఇట్స్ రిలేటెడ్ టు ట్యూమర్. సో పినియలోమా అంటే ట్యూమర్ ఆఫ్ ది pineal gland. Pineal gland. Yeah, tumor of the pineal gland. And thymo. So thymo means thymus gland. ఇక్కడ థైమోమా అని ఉంది. సో ఇట్స్ అ ట్యూమర్ ఆఫ్ థైమస్. సో థైమస్ గ్లాండ్ కి మనకి క్యాన్సర్ అనేది వచ్చింది. సో దాన్ని మనం థైమోమా అని మెన్షన్ చేస్తున్నాం. రేపు పొద్దున మీరు మెడికల్ కోడింగ్ రిపోర్ట్ చూస్తే మనకి ట్యూమర్ ఆఫ్ థైమస్ అని మెన్షన్ చేయరు. జస్ట్ దే గివ్ ది వర్డ్స్ లైక్ థైమోమా, పీనియలోమా, ఓఫరెక్టమీ or pancreatitis. So patient is suffering from pancreatitis అనేసి వస్తుంది. సో pancreatitis అంటే ఏంటి? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ప్యాంక్రియాస్. సో అలా మీరు అర్థం చేసుకోవాలి మెడికల్ టర్మ్స్. అండ్ గ్లూకో ఆర్ గ్లైకో మీన్స్ షుగర్ ఆర్ గ్లూకోజ్. సో హైపర్గ్లైసిమియా మీన్స్ హై బ్లడ్ ప్రెషర్. సో హైపోగ్లైసిమియా మీన్స్ వాట్? హైపో Low blood. లో బ్లడ్ Sugar. రైట్, లో బ్లడ్ షుగర్. సో కమింగ్ టు సఫిక్సెస్. సో సఫిక్సెస్ లో మనకి ఇమియా, ఐటిస్, ఓమా, ఇజం, పత్తి, ట్రోపిన్, ఎక్టమీ అండ్ లాజీ ఉంది.
సో ఈమియా అంటే బ్లడ్ కండిషన్. హైపర్గ్లైసిమియా అంటే ఏంటి? బ్లడ్ లో హై గ్లూకోజ్ ఉంది అంటే ఇట్స్ అ బ్లడ్ కండిషన్ రిలేటెడ్ డిజార్డర్. సో అనేమియా అన్నాను ఇప్పుడు. సో అనేమియా కూడా ఇట్స్ అ బ్లడ్ కండిషన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు బ్లడ్ డిజార్డర్ విచ్ ఇస్ రిలేటెడ్ టు బ్లడ్. ఐటిస్ ఇన్ఫ్లమేషన్. సో థైరాయిడైటిస్, ప్యాంక్రియాటైటిస్ ఇలా డిఫరెంట్ గా ఉంటాయి ఎగ్జాంపుల్. సో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది థైరాయిడైటిస్ మీన్స్. అండ్ ఓమా, ఐ సెడ్ యూ బిఫోర్, ఓమా మీన్స్ ట్యూమర్. సో అడినోమా, పినియాలోమా అండ్ థైమోమా. సో ఇవన్నీ కూడా ట్యూమర్స్ ఆఫ్ ది పర్టికులర్ గ్లాండ్స్. అండ్ ఇజమ్. సో ఇజమ్ అంటే ఇట్స్ అ కండిషన్ ఆర్ స్టేట్. సో గైగాంటిజం. సో gigantism means it's an excessive growth hormone. So pati means disease. Endocrinopathy, it's a disease of endocrine glands. సో ఆ పర్టికులర్ గ్లాండ్ కి డిజీజ్ ఉంది అని చెప్పడానికి మనం పతి అనే సఫిక్స్ యూజ్ చేస్తున్నాం. సో endocrinopathy means disease of the endocrine glands. And trophin. So tropin అంటే it's a stimulating effect of a hormone. So gonadotropin, nothing but which is a hormone stimulating gonads. And ectomy means surgical removal. Adrenalectomy, pancreatectomy, hepatectomy, thymomectomy, ఇలా రిమూవల్, సర్జికల్ రిమూవల్. సో సర్జరీ చేసి రిమూవ్ చేస్తున్నారు పర్టికులర్ ఆర్గన్ అయినా పర్టికులర్ గ్లాండ్ అయినా కూడా. అండ్ లాజీ మీన్స్ యూ ఆల్ నో ఇట్స్ స్టడీ ఆఫ్. సో ఎండోక్రైనాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. And this is the medical terminology related to endocrine system. So tell me a brief summary about what you have studied in endocrine system. Starting నుంచి చెప్పండి. లైక్ 2 days ఫినిష్ చేసాం మనం, 3 days అనుకుంటా కదా ఎండోక్రైన్ సిస్టమ్ స్టార్ట్ చేసి. టుడే, yesterday అండ్ డే బిఫోర్ yesterday, అంతేనా? Yes, ma'am. యా. సో వాట్ యు హ్యావ్ స్టడీడ్? అసలు ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉన్నాయి, మీరు ఏం నేర్చుకున్నారు చెప్పండి. బ్లడ్ Glands గురించి నేర్చుకున్నాం మ్యామ్. Yeah, about glands. So endocrine system is all about glands. Okay. Inka? Type of glands, Yeah, type of glands. functions, conditions and disorders. Functions, conditions, and disorders of the particular glands. And also, what? మజిల్స్ హార్మోన్స్ Yeah, హార్మోన్స్. సో మనకి ఏ గ్లాండ్స్ ఏ హార్మోన్స్ రిలీజ్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా మీరు చూసారు. సో దట్ ఈస్ అబౌట్ ఎండోక్రైన్ గ్లాండ్స్. సో ఎండోక్రైన్ సిస్టమ్ అంటే అంతే, దానికి ఒక సపరేట్ ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ లాగా, నర్వస్ సిస్టమ్ లాగా, రెస్పిరేటరీ సిస్టమ్ లాగా మనకి పర్టికులర్ పాత్వే అంటూ ఏం ఉండదు. సో ఎండోక్రైన్ సిస్టమ్ అంటేనే మనము స్పెసిఫిక్ గా ఒక్కో గ్లాండ్ గురించి నేర్చుకోవడం. పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్ గురించి చెప్పారు మ్యామ్. Yeah, Parathyroid. pituitary, Pancreas thyroid, and ovaries. parathyroid, pancreas, ovaries, testes. సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ నార్మల్ గా జస్ట్ బ్రీఫ్ గా తెలుసుకున్నారు అంతే. మీకు డీటెయిల్ గా మనకి ఒక్కో సిస్టమ్ లో ఒక్కో ఆర్గాన్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ప్యాంక్రియాస్ ఉంటుంది. మీకు డైజెస్టివ్ సిస్టమ్ లో ఇంకా క్లియర్ గా చెప్పాను ప్యాంక్రియాస్ గురించి. సో ఇక్కడ జస్ట్ ఓన్లీ బ్రీఫ్ ఉంటుంది, జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్ టైప్ లో ఉంటుంది. ఎందుకంటే మీరు ఎండోక్రైన్ గ్లాండ్స్ లో ఏవైతే గ్లాండ్స్ ఉన్నాయో ఇవన్నీ మీకు మళ్ళీ వాటి సిస్టమ్స్ లో ఆల్రెడీ బ్రీఫ్ డిస్క్రిప్షన్, ఆల్రెడీ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే ఇక్కడ నేను అంత డెప్త్ గా వెళ్ళలేదు. మీకు ఓన్లీ ఎంతవరకు కావాలి, ఎండోక్రైన్ సిస్టమ్ లో మీకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ కావాలి అని మాత్రమే ఇచ్చాను. ఓకే. సో డౌన్లోడ్ చేసుకుంటున్నారా పీడిఎఫ్స్ అన్ని? అది ఆప్షన్ చూపించడం లేదు మేడం. ఆప్షన్ చూపించట్లేదా? సో మీరు ఎప్పటి వరకు డౌన్లోడ్ చేసుకున్నారు నాకు ఒకసారి చెప్తే నేను మీకు వాట్సాప్ లో సెండ్ చేస్తాను అన్ని పీడిఎఫ్స్ అన్ని కూడా ఇప్పటి వరకు జరిగినవన్నీ. మీరు ఏ సిస్టమ్స్ notes వరకు ఫినిష్ రాసుకుంటున్నాం చేసుకున్నారు? నేనైతే డైలీ నోట్స్ రాసుకుంటున్నా మేడం. ఓకే. సో నన్ను వాట్సాప్ లో షేర్ చేయమంటారా పీడిఎఫ్స్ అన్ని ఈ రోజు?
చేయండి మేడం చేయండి చేయండి మ్యామ్. ఓకే చేయండి మ్యామ్ ఓకే సో మనకి వెబ్సైట్ లో కూడా అవైలబుల్ ఉంది మ్యామ్, వస్తుంది ఓకే PDF. కొందరికి వస్తుంది వస్తుంది కొందరికి రావడం లేదు వెబ్సైట్ ఓకే లో. ఓకే అందరికి రావడం లేదు మేడం, వాట్సాప్ లో షేర్ చేయండి. ఓకే మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను ఓకే సో మనకి 7 సిస్టమ్స్ అయిపోయాయి కదా ఇప్పటి వరకు సో ఆ 7 సిస్టమ్స్ పీడిఎఫ్స్ అనేది మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే సో నౌ కమింగ్ టు నెక్స్ట్ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ సో ఇమ్యూన్ సిస్టమ్ సో 8 సిస్టమ్స్ మనకి టోటల్ గా 11 సిస్టమ్స్ అని చెప్పాను కదా సో ఇమ్యూన్ సిస్టమ్ అండ్ దెన్ వీ హ్యావ్ దిస్ యూరినరీ సిస్టమ్ ఇంకా ఫీమేల్ జెంటల్ సిస్టమ్ మేల్ జెంటల్ సిస్టమ్ ఇయర్ అండ్ ఐ సో ఇవన్నీ కూడా మిగిలి ఉన్నాయి సో ఆఫ్టర్ దిస్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ దిస్ బాడీ సిస్టమ్స్ దెన్ విల్ గోయింగ్ టు ఐసిడి సో ఐసిడి అంటే ఏంటి మెడికల్ కోడింగ్ లో ఐసిడి ఎలా యూజ్ చేస్తారు సో ఐసిడిలో మనకి మళ్ళీ 22 చాప్టర్స్ ఉంటాయి సో ఒక్కో చాప్టర్కి ఒక్కో చాప్టర్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉంటాయి సో గైడ్ లైన్స్ యూజ్ చేసి మీరు ఎలా కోడింగ్ చేస్తారు అవన్నీ కూడా ఆఫ్టర్ సిస్టమ్స్ సో మాక్సిమం ఈ వీక్ ఆర్ నెక్స్ట్ మిడ్ వీక్ వరకు మనం సిస్టమ్స్ ఫినిష్ చేయడానికి ట్రై చేద్దాము అండ్ దెన్ విల్ గో డీప్ ఇన్ టు ది ఐసిడి అండ్ సిపిటి సో వాట్ ఈస్ ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే మీకేం తెలుసు జనరల్ గా ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో ఏ రోల్ ని ప్లే చేస్తుంది చెప్పండి ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తుంది మ్యామ్. ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తుంది రైట్ సో డూ వి నీడ్ ఇమ్యూనిటీ Yes, ma'am. ఓకే సో వాట్ హ్యాపెన్స్ వెన్ వీ హ్యావ్ గుడ్ ఇమ్యూనిటీ సో ఇమ్యూనిటీ అనేది మనకి కొందరికి ఎక్కువ ఉంది కొందరికి తక్కువ ఉంది సో ప్రాపర్ ఇమ్యూనిటీ లెవెల్స్ కొంతమందికి లేవు కొంతమందికి ఉన్నాయి అప్పుడు ఏమవుతుంది జనరల్ గా ఇమ్యూనిటీ అనేది బాడీకి కావాలా అవసరమా అవసరం లేదా అవసరం లేదు. ఇమ్యూనిటీ చాలా అవసరం మ్యామ్ బాడీకి, ఎనర్జీ రైట్ ప్రొవైడ్ చేయడానికి. రైట్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఆల్సో ఎనర్జీ పక్కన పెడితే ది ఫస్ట్ థింగ్ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ బాడీస్ న్యాచురల్ డిఫెన్స్ ఇప్పుడు కోవిడ్ వైరస్ ఉంది సో కోవిడ్ వైరస్ ఇట్స్ అన్ వైరస్ సో మనకి మన బాడీలో కాకుండా బయట ఎన్విరాన్మెంట్ నుంచి ఒక కొత్త మైక్రో ఆర్గానిజం అనేది బాడీలోకి ఎంట్రీ అవుతుంది అంటే ఇట్స్ లైక్ బార్డర్ లో పాకిస్తాన్ టెరిటరీస్ వాళ్ళు ఎవరైనా వేరే నేబరింగ్ కంట్రీస్ వాళ్ళు టెరిటరీస్ వచ్చి మన బార్డర్ నుంచి లోపలికి రావడం సో అప్పుడు ఏం చేస్తారు సోల్జర్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తారు కదా డిఫెన్స్ చేస్తారు కదా ఎస్ మ్యామ్. యా సేమ్ లైక్ దట్ వే సో సేమ్ అలానే కూడా మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఇమ్యూన్ సెల్స్ ఉన్నాయో ఏవైతే యాంటీబాడీస్ ఉన్నాయో కూడా ఓకే బాడీలోకి ఇప్పుడు కొత్త ఏమంటారు కొత్త ఎనిమీ కొత్త ప్యాథోజన్ ఎంట్రీ అవుతుంది నో వీ హ్యావ్ టు అటాక్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ సో అలా అనుకోని ఇమ్యూన్ సెల్స్ అనేది న్యాచురల్ డిఫెన్స్ చేస్తుంది సో ఇమ్యూన్ సిస్టమ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ డిఫెన్స్ సిస్టమ్ సో మిగతావన్నీ వాటి యొక్క ఫంక్షన్స్ అగెన్స్ట్ ది ప్యాథోజన్ అంటారు కదా మ్యామ్, ఏంటిమా డిఫెన్స్ అగెన్స్ట్ ది ప్యాథోజన్స్ అని ఉంటారు. యా ఈ డిఫెన్సెస్ అగేన్స్ట్ ది ప్యాథోజన్స్ ఇప్పుడు బయట మనకి యాంటీజెన్స్ వస్తుంటాయి మన బాడీలో మనకి ఇన్బిల్ట్ యాంటీబాడీస్ ఉంటాయి సో ఏవైతే మన ప్యాథోజన్ లో ఉన్న యాంటీజెన్స్ ఉన్నాయో ఆ యాంటీజెన్స్ వాటి స్ట్రక్చర్ వాటి మెకానిజం ని ఐడెంటిఫై చేసి రికగ్నైజ్ చేసి అప్పుడు మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ అనేవి యాంటీజెన్ కి వెళ్ళి అటాచ్ అయ్యి అలా వాటితో డిఫెన్స్ చేస్తాయి సో ప్యాథోజన్స్ అనే కాదు నేను అంటూ ప్యాథోజన్స్ అనే కాదు మన బాడీలోకి ఏ కొత్త మైక్రో ఆర్గానిజం ఎంట్రీ ఇచ్చినా కూడా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పర్మ్ ఉంది సో స్పర్మ్ ఎంట్రీ కూడా ఏం చేస్తుంది మనం యూటిరస్ రీచ్ అయ్యేంత వరకు అవర్ యాంటీబాడీస్ కిల్ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ సో మనకి సెమన్ లో మనకి మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి
So the time it reaches the uterus, the time it reaches the fallopian tube. So egg reach అయ్యే లోపు ఆ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ని కూడా మన బాడీ యాంటీబాడీస్ వచ్చేసి కిల్ చేస్తాయి. సో ఏదో ఒక స్పర్మ్ మాత్రమే రీచ్ అవుతుంది. సో దట్ అన్ ఎంబ్రియో టేక్స్ ప్లేస్. ఎంబ్రియో అనేది ఫార్మేషన్ అవుతుంది అప్పుడు, ఫీటస్ ఫార్మేషన్. So this is all about immune system. An introduction to immune system. So it is the body's defense system that protects us from anything that can cause disease. So ఏదైనా కూడా మనకి డిజీజ్ కాజ్ చేసేది, మనకి హార్మ్ చేసే ఏ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి, బ్యాక్టీరియా ఉన్నాయి, వైరస్ ఉన్నా కూడా వాటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసేది, వాటి డిఫెన్స్ చేసేది immune system. So these harmful agents are called pathogens such as bacteria, viruses, fungi, parasites or foreign substances. సో ఫారెన్ సబ్స్టెన్సెస్ కూడా అలర్జెన్స్, కొన్నిసార్లు అలర్జెన్ క్రియేట్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీలోకి ఎంట్రీ అవుతాయి, అలా మనకి అలర్జెన్ వస్తుంది. సో ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇవన్నీ కూడా అలానే. So you have to think of the immune system as the body's army, always working too. So what does it works for? So it recognizes threats. సో ఫస్ట్ ఏదైనా ప్యాథోజన్ ఎంట్రీ అవుతుంది, సో దాంతో మనకి బాడీకి వచ్చే థ్రెట్ ఏంటి అనేది రికగ్నైజ్ చేస్తుంది, అండ్ ఇట్ అటాక్స్ అండ్ డెస్ట్రాయ్స్ దెమ్. సో వాటి మెకానిజం, వాటి స్ట్రక్చర్ ఎలా ఉందో అనేది రికగ్నైజ్ చేస్తుంది. సో అటాక్ చేసి డెస్ట్రాయ్ చేస్తుంది. అండ్ సేమ్ అలాంటి స్ట్రక్చర్ ఉన్న మైక్రో ఆర్గానిజం మనకి ఫ్యూచర్ లో మళ్ళీ అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటే అప్పుడు అది మెమొరీలో దానికి ఉంటుంది కదా, ఓకే లాస్ట్ టైం ఇదే ప్యాథోజన్ ఎంట్రీ ఇచ్చింది, సేమ్ ఇదే స్ట్రక్చర్, ఇదే మెకానిజం, ఓకే నౌ ఐ హ్యావ్ టు అటాక్ దెమ్, ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది బాడీ. సో ఒకసారి ఒక మెకానిజం ని, ఒక స్ట్రక్చర్ ని మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ ఐడెంటిఫై చేశాయంటే దే హ్యావ్ మెమొరీ సెల్స్ ఇన్ దెమ్. సో సేమ్ స్ట్రక్చర్, సేమ్ మెకానిజం మళ్ళీ మనకి రిపీట్ అవుతే ఆటోమేటిక్ గా మళ్ళీ అటాక్ చేసి మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తుంది బాడీని. That's the specialty of the immune system. సేమ్ కోవిడ్ వైరస్ లో అప్పుడు మనకి చాలా వేరియంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వేరియంట్ అప్పుడు ఆల్రెడీ మన బాడీ యాంటీబాడీస్ వాటిని రికగ్నైజ్ చేసింది. సో మళ్ళీ సెకండ్ వేవ్ లో మళ్ళీ ఆపగలిగిందా? సో మళ్ళీ కొత్త వేరియంట్ అనేది ఫామ్ అవుతుంది. సో వాటి స్ట్రక్చర్స్ మారుతున్నప్పుడు మన బాడీ అనేది మెమొరైజ్ చేయలేదు. సో ఏదైతే సేమ్ స్ట్రక్చర్, సేమ్ మెకానిజం, అప్పుడే వాటి మెమొరీలో ఆల్రెడీ పాస్ట్ డిఫెన్స్ అప్పుడు అవన్నీ గుర్తుంటాయి కాబట్టి దెన్ ఇట్ క్యాన్ ప్రొటెక్ట్ ది బాడీ. సో డిఫరెంట్ స్ట్రక్చర్తో, డిఫరెంట్ వేరియంట్తో, డిఫరెంట్ మెకానిజంతో ఒక వైరస్ అనేది ఎంట్రీ ఇస్తే బాడీ ఏం చేయలేదు. సో బాడీ వీలైనంత వరకు ట్రై చేస్తుంది డిఫెన్స్ చేయడానికి, బట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ అవర్ ఇమ్యూనిటీ ఈస్ దేర్. సో మన ఇమ్యూనిటీ ఎంత వీక్ ఉంది, ఎంత స్ట్రాంగ్ ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఇట్ కీప్స్ అస్ హెల్తీ బై ప్రివెంటింగ్ ది ఇన్ఫెక్షన్స్, ఫైటింగ్ జర్మ్స్ దట్ ఎంటర్ ది బాడీ, రిమూవింగ్ డ్యామేజ్డ్ ఆర్ క్యాన్సరస్ సెల్స్, healing the wounds and forming memory so that body can respond faster next time, basis of the vaccines. So without it, even a simple cold could become the life threatening. సో బాడీలో జర్మ్స్ ఎంట్రీ అయినప్పుడు ఫైట్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్. అండ్ ఏవైనా డ్యామేజ్డ్ సెల్స్ ఉన్నా, బాడీలో ఏదైనా క్యాన్సర్ గ్రోయింగ్ సెల్స్ ఉన్నా కూడా వాటిని కూడా తీసేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్. అండ్ ఇట్ కెన్ ఆల్సో హీల్ ది wounds. మనకు దెబ్బ తగిలింది, ఆ wound ని హీల్ చేసేది ఎవరు? ఇమ్యూన్ సిస్టమ్. సో బికాస్ all the blood cells we have, they are a part of immune system. So blood అయినా, blood లో ఉన్న ప్లాస్మా అయినా, మనకి రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా they are a part of immune system. సో they also form the memory. సో చెప్పాను కదా, ఒక మెమొరీ అనేది ఫార్మ్ చేస్తుంది సో దట్ మళ్ళీ నెక్స్ట్ టైం అదే రిపీట్ అవుతే ఫాస్టర్ గా రెస్పాండ్ అవ్వడానికి. సో వ్యాక్సిన్స్ లో కూడా అంతే, ద బేసిస్ ఆఫ్ వ్యాక్సిన్స్. సో వ్యాక్సిన్స్ లో కూడా మనకి ఏమి ఇస్తారు? సేమ్ వేరియంట్స్ ఇస్తారు. ఆ డిజీజ్ కున్న సేమ్ వేరియంట్స్ ఇచ్చేసి మనకి ఇండ్యూస్ చేస్తారు. సో వ్యాక్సిన్స్ బాడీలో ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా ఇమ్యూన్ సెల్స్ అనేవి మెమొరీతో రికగ్నైజ్ చేసేసి దే క్యాన్ డిఫెన్స్ అండ్ ప్రొటెక్ట్ ది బాడీ. అండ్ వితౌట్ ఇట్, సో ఏదైతే మనకి మెమొరీ పవర్ లేదు ఇమ్యూన్ సెల్స్ కి, దే ఫెయిల్డ్ టు మెమోరైజ్. సో అప్పుడు ఏమవుతుంది? చిన్న కోల్డ్ కూడా లైఫ్ థ్రెటనింగ్ గా అవ్వచ్చు. అంటే చిన్న కోల్డ్ కూడా అప్పుడు సీరియస్ ఇష్యూ అవ్వచ్చు.
when immune cells does not work properly, immune cells does not able to defend properly, does not able to attack against the pathogens properly. So immune system has no single immune organ. So instead, it is a network of cells, tissues, and organs which are spread throughout the body. So immune system అనేది ఒక సింగిల్ ఆర్గాన్ కాదు. ఇట్స్ a network of different cells, tissues, and organs. సో మనకి ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తున్నాయి కదా, దీస్ ఆర్ ఆల్ ది ఆర్గాన్స్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ హ్యాస్ అ స్పెసిఫిక్ ఫంక్షన్ పర్ఫార్మింగ్ ఇన్ ది సిస్టమ్. సో ఈ ఆర్గన్స్ అన్ని కూడా మనకి ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ లా డివైడ్ అయ్యాయి అండ్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ లా డివైడ్ అయ్యాయి. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఇమ్యూన్ సెల్స్, ఇమ్యూన్ మాలిక్యూల్స్ అండ్ బ్యారియర్స్. సో వాట్ ఆర్ ది ఆర్గన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్? మీకు ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ పిక్చర్ లో? lymph lymph, appendix, lymph, bone appendix, marrow, bone marrow, tonsils, thymus, thymus, venous, spleen, Peyer's patch. Peyer's patch. So lymph nodes, appendix, bone marrow, tonsils and adenoids, thymus, spleen, and Peyer's patch. So ఇవన్నీ కూడా they are the organs of immune system. సో దీంట్లో మనకి మెయిన్ గా ఇమ్యూన్ సెల్స్ లో ఇమ్యూనిటీలో హెల్ప్ చేసే ఆర్గాన్స్ ఏ ఉన్నాయి, విచ్ ఆర్ ది ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే బోన్ మ్యారో ఇస్ ద మెయిన్ వన్, థైమస్ అండ్ ఆల్సో లింఫ్ నోడ్స్. సో మిగతావన్నీ ఆల్మోస్ట్ అన్ని సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్, బట్ బోన్ మ్యారో, థైమస్ అనేది దే కమ్స్ అండర్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ which play a specific role in immune system. Okay. So primary lymphoid organs. So primary lymphoid organs ki secondary lymphoid organs ki difference ఏంటి first? So primary lymphoid organs are the sites where lymphocytes are produced and matured. So B cells, lymphocytes అంటే మళ్ళీ మనకి B cells వస్తాయి, T cells వస్తాయి. Means B lymphocytes and T lymphocytes. సో ఈ రెండు కూడా కంప్లీట్ ఇమ్యూనిటీలో, ఇమ్యూన్ సిస్టంలో రోల్ అంతా ప్లే చేసేది ఎవరు అంటే B cells and T cells. And these organs, they are essential for developing a functional immune system. సో ఒక ఫంక్షనల్ ఇమ్యూన్ సిస్టమ్ కి కావాల్సిన ఆర్గన్స్ ఏవైనా ఉన్నాయంటే they are primary lymphoid organs. So what are those? Bone marrow and thymus. These are considered as primary lymphoid organs. So with the primary lymphoid organs ఎందుకు అంటున్నారంటే these are the sites where మనకి lymphocytes ఇక్కడే ప్రొడ్యూస్ అవుతాయి అండ్ ఇక్కడే మెచ్యూర్ అవుతాయి. బట్ సెకండరీ lymphoid organs అలా ఉండదు. ప్రొడక్షన్ ఒక దగ్గర, మెచ్యురేషన్ ఇంకో దగ్గర అవుతుంది. బట్ రెండు ఇక్కడే అవుతున్నాయి కాబట్టి వీటిని మనం ప్రైమరీ lymphoid organs లాగా పిలుస్తున్నాం. And the first is bone marrow. So bone marrow is considered as the primary site of blood and immune cell production. So మనకి immune cells ఏవైతే B cells ఉన్నాయో, B lymphocytes, these are produced from the bone marrow. So T cells, they are produced from the thymus. And where is the location of this bone marrow? సో మీకు చెప్పాను బోన్ మ్యారో. బోన్ మ్యారో ఎక్కడ ఉంటుంది జనరల్ గా? మనకి లాంగ్ బోన్స్ లో, ఫ్లాట్ బోన్స్ లో, వర్టిబ్రేలో, స్కల్ బోన్స్ లో. సో మనకి ఏవైతే టైప్స్ ఆఫ్ బోన్స్ ఉన్నాయి, మనకి లాంగ్ బోన్స్ ఉన్నాయి, ఫ్లాట్ ఉన్నాయి, షార్ట్ బోన్స్ ఉన్నాయి, వర్టిబ్రే బోన్స్ ఉన్నాయి, అంటే ఇర్రెగ్యులర్ బోన్స్ అండ్ స్కల్ బోన్స్. సో ఈ బోన్స్ లో అన్నిట్లో కూడా మనకి ఇన్సైడ్, సో బోన్ ని మనం మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ చూస్తే ఇన్సైడ్ ది ఆర్గన్ విచ్ ఇస్ సెంటర్ ఆఫ్ ది బోన్. So that is called as bone marrow, where blood cells are produced, where immune cells are produced. So what is the structure of bone marrow? So bone marrow exists in two forms. So red bone marrow and yellow bone marrow. So make a diagram చూసినట్టయితే, so this is the bone. Sorry. So this is the bone we have in this red bone marrow కనిపిస్తుంది మీకు, yellow bone marrow కనిపిస్తుంది ఇక్కడ. So red bone marrow, which is responsible for formation of the blood cells. So మనకి రెడ్ బోన్ మ్యారోలోనే మన బ్లడ్ సెల్స్ అన్ని ఫామ్ అవుతున్నాయి.
like RBCs అయినా WBCs అయినా platelets అయినా. So all these blood cells, they are formed from this red bone marrow. And this red bone marrow, it is rich in stem cells. So stem cells, which are also called as hematopoietic stem cells. So stem cells అనేది మనకి stem cell technology ఉంటుంది, which can be used in cancer therapies, cancer treatments, and different types of high specialized diseases ఏవైతే ఉంటాయో like cancer. సో మన లైఫ్ థ్రెటనింగ్ డిజీజెస్ అప్పుడు మనకి స్టెమ్ సెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో స్టెమ్ సెల్ థెరపీ యూజ్ చేసి దే క్యాన్ సేవ్ ది లైఫ్ ఆఫ్ అ పేషెంట్. సో దోస్ స్టెమ్ సెల్స్ మనకి ఎక్కడ ఉంటున్నాయి బాడీలో అంటే దిస్ రెడ్ బోన్ మ్యారో. సో రెడ్ బోన్ మ్యారోలోనే మనకి బ్లడ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. యాజ్ వెల్ as దిస్ రెడ్ బోన్ మ్యారో, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ స్టెమ్ సెల్స్. సో rich in stem cells, blood forming cells, and sinusoidal capillaries. So they are abundant in children. చిల్డ్రన్ లో ఎక్కువ క్వాంటిటీస్ లో ఉంటుంది. కమింగ్ టు అడల్ట్స్, మనకి స్కల్, రిబ్స్, పెల్విస్, వర్టిబ్రే అండ్ స్టర్నమ్ లో మాత్రమే రెడ్ బోన్ మ్యారో ఎక్కువగా కనిపిస్తుంటది. అండ్ ఎల్లో బోన్ మ్యారో. సో ఎల్లో బోన్ మ్యారోలో మనకి ఏంటి, ఫ్యాట్ రిచ్ అండ్ లెస్ యాక్టివ్. సో ఇట్స్ అ ఫ్యాట్ రిచ్ బోన్ మ్యారో. సో రెడ్ బోన్ మ్యారోలో మనకి కాంపాక్ట్ బోన్ ఉంటుంది. ఇట్స్ అవుటర్ లేయర్ ఇస్ కాంపాక్ట్ బోన్ మేడప్ ఆఫ్, అండ్ ఇన్నర్ లేయర్ ఇట్ ఇస్ మేడప్ ఆఫ్ స్పాంజీ బోన్. Whereas yellow bone marrow, it's a completely fat-rich bone marrow. So it is completely composed of a fat cells. So it can convert to red marrow during severe blood loss or infection. So ఏదైనా blood loss అయింది బాడీలో, సివియర్ బ్లడ్ లాస్ జరిగింది, ఆర్ ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగింది, అప్పుడు ఎల్లో బోన్ మ్యారో దే క్యాన్ కన్వర్ట్ ఇన్ టు దిస్ రెడ్ బోన్ మ్యారో. సో దట్స్ ది స్పెషాలిటీ ఆఫ్ ది ఎల్లో బోన్ మ్యారో. ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగినా లేదా ఏదైనా సివియర్ బ్లడ్ లాస్ బాడీలో జరిగినా కూడా ఇట్ క్యాన్ కన్వర్ట్ ఇన్ టు రెడ్ బోన్ మ్యారో. సో దట్ మనకి అక్కడ బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి మనకి బ్లడ్ సెల్స్ కావాలి. సో ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అనేది మనకి ఎక్కడ జరుగుతుంది, రెడ్ బోన్ మ్యారోలోనే జరుగుతుంది. కాబట్టి దిస్ ఎల్లో బోన్ మ్యారో, ఇట్ క్యాన్ సర్వైవ్ బై ఇట్ సెల్ఫ్ బై కన్వర్టింగ్ ఇన్ టు రెడ్ బోన్ మ్యారో. So what are the functions of bone marrow? So bone marrow, two types of bone marrow ఉన్నాయి, రెడ్ బోన్ మ్యారో, ఎల్లో బోన్ మ్యారో. ఒకటి బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ చేస్తుంది, ఇంకొకటి ఫ్యాట్ సెల్స్. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్. Now what is the function of bone marrows now? So hematopoiesis. So hematopoiesis is a procedure where formation of blood cells takes place. మీకు ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నాను, hematopoiesis, it's a process of formation of blood cells. So where it takes place in the red bone marrow. So it produces all types of blood cells. మనకి ఏవైతే బ్లడ్ సెల్స్ ఉన్నాయో, రెడ్ బ్లడ్ సెల్స్ కానీ, WBC రెడ్ సెల్స్, WBC వైట్ బ్లడ్ సెల్స్ కానీ, ప్లేట్లెట్స్ కానీ. సో జనరల్ గా మనకి RBC, WBC, ప్లేట్లెట్స్ 3 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నప్పటికీ WBCని మాత్రం మనం ఇమ్యూన్ సెల్స్ గా కన్సిడర్ చేస్తున్నాం. సో T lymphocytes. సో WBC cells are also called as lymphocytes కదా. So they are T lymphocytes and B lymphocytes, which are immune cells which take part in immunity. And the other function of bone marrow, it's a lymphocyte development of lymphocytes. మీకు చెప్పాను, B cells, they are born and mature in bone marrow, whereas T cells, their precursors are made here before migrating to thymus. సో మనకి B lymphocytes ఉన్నాయి, T lymphocytes ఉన్నాయి. మనకి బోన్ మ్యారోలో B lymphocytes ప్రొడ్యూస్ అవుతున్నాయి, యాజ్ వెల్ యాజ్ మెచ్యూర్ కూడా బోన్ మ్యారోలోనే అవుతున్నాయి. బట్ T సెల్స్ అలా కాదు. T సెల్స్ ప్రికర్సర్స్ ఏవైతున్నాయో అవి బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతున్నాయి. బట్ ఆఫ్టర్ ది ప్రొడక్షన్ ఆఫ్ దిస్ T సెల్స్, దే ఆర్ ట్రావెలింగ్, దే ఆర్ మైగ్రేటెడ్ టు థైమస్. సో మనకి మెచ్యురేషన్ అనేది థైమస్ లో జరుగుతుంది. And next function is maturation of B cells. So B cells, they undergo gene rearrangement for antibody production, negative selection, and development into mature naive B cells. So mature naive B cells, and further they are differentiated into active B cells. So which prevents the which protects body from the pathogens, the active B cells form. సో B cells ఏమేమి అండర్గో చేస్తున్నాయి, జీన్ రీఅరేంజ్మెంట్ ఫర్ యాంటీబాడీ ప్రొడక్షన్. సో యాంటీబాడీ ప్రొడ్యూస్ అవ్వాలి. సో యాంటీబాడీస్ జనరలీ దే లుక్ లైక్ ఇన్ వై షేప్డ్
మాలిక్యూల్. సో దాంట్లో వై షేప్డ్ మాలిక్యూల్ ఏవైతే ఉన్నాయో ఒక యాంటీబాడీ ప్రొడ్యూస్ చేయడానికి మనకు కొన్ని జీన్స్ కావాలి. ఎఫ్ఏబి, ఎఫ్ఎక్స్, ఎఫ్వై ఇలా కొన్ని జీన్స్ ఉంటాయి. సో ఆ జీన్స్ అన్ని అరేంజ్ చేస్తుంది సో దట్ యాంటీబాడీ ఈస్ ప్రొడ్యూస్డ్. సో ఆ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారు అంటే బి సెల్స్ దే అరేంజ్ ది జీన్స్ ఫర్ యాంటీబాడీ ప్రొడక్షన్. అండ్ నెగటివ్ సెలెక్షన్. సో నెగటివ్ సెలెక్షన్ ఏంటంటే రిమూవల్ ఆఫ్ సెల్ఫ్ రియాక్టివ్ సెల్స్. సో బాడీలో కొన్ని సెల్స్ ఉంటాయి, అవి ఏంటంటే మనదే సెల్ఫ్ హార్మ్ చేస్తూ ఉంటాయి. సో లైక్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. సో ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజీజెస్ ఉన్నాయి. ఏంటంటే సెల్ఫ్ ఇమ్యూన్ సిస్టమ్ సెల్ఫ్ బాడీ మీద అటాక్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి కొన్ని సెల్స్ ఉంటాయి, సెల్ఫ్ రియాక్టివ్ సెల్స్. సో అలాంటి సెల్ఫ్ రియాక్టివ్ సెల్స్ అన్ని రికగ్నైజ్ చేసి వాటిని రిమూవ్ చేసే ప్రాసెస్ ని మనం నెగటివ్ సెలెక్షన్ అంటున్నాం. సో హూ ఈస్ పర్ఫార్మింగ్ దిస్ నెగటివ్ సెలెక్షన్ మీన్స్ బి సెల్స్. సో బి సెల్స్ దే పర్ఫార్మ్ ది నెగటివ్ సెలెక్షన్. And these B cells, they undergo development into mature naive B cells. So immature నుంచి mature naive B cells గా form అయిపోయి and further they form into active B cells and they perform in the immunity. So the next function is immune cell reservoir. So it acts as an immune cell reservoir. ఎందుకు అంటే it produces the neutrophils, eosinophils and basophils. సో ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇమ్యూన్ సెల్స్. సో దే పర్ఫార్మ్ ఇన్ ది ఇమ్యూన్ సిస్టమ్, దే పర్ఫార్మ్ ఇన్ ది ఇమ్యూనిటీ. ది టేక్స్ ప్లేస్ ఇన్ యాక్టివ్ ఇమ్యూనిటీ, ప్యాసివ్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీలో వాటి రోల్ ప్లే చేస్తున్నాయి కాబట్టి వాటిని మనం ఇమ్యూన్ సెల్స్ గా కన్సిడర్ చేస్తున్నాం. సో దట్ ఇమ్యూన్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ బోన్ మ్యారో కాబట్టి this bone marrow is considered as an immune cell reservoir. It produces neutrophils, eosinophils, basophils, monocytes, macrophages, and dendritic cells. So dendritic cells like NK cells, natural killer cells, ఇవన్నీ కూడా మనకి బోన్ మ్యారోలోనే ప్రొడక్షన్ జరుగుతుంది. And this, it supports immunity across life. So bone marrow, it supports immunity across the life. It constantly replenishes the immune cells. So replenishment means repair of the old immune cells and formation of new immune cells. So constant గా ఎప్పటికప్పుడు ఇమ్యూన్ సెల్స్ డెడ్ అవుతున్న కొద్దీ, డ్యామేజ్ అవుతున్న కొద్దీ వాటిని మళ్ళీ రీజనరేట్ చేసి వాటిని రిపేర్ చేసి న్యూ సెల్స్ గా ఫార్మ్ చేస్తూనే ఉంటుంది. సో దిస్ బోన్ మ్యారో ఇట్ సపోర్ట్స్ ఇమ్యూనిటీ అక్రాస్ లైఫ్. సో మన లైఫ్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు కూడా ఎవ్రీడే ప్రాసెస్ లో చేస్తూనే ఉంటుంది రిప్లెనిష్మెంట్ అనేది. So it acts as a storage for memory B cells and plasma cells. So bone marrow, it acts as a storage for memory B cells as well as plasma cells. So they store. So B cells లో మనకి memory cells ఒక type of B cells లో memory B cells ఉంటాయి as well as plasma B cells ఉంటాయి. సో B cells అనేవి మనకి కంప్లీట్ గా ఫార్మ్ అవుతున్నాయి అండ్ మెచ్యూర్ అవుతున్నాయి బోన్ మ్యారోలోనే కాబట్టి ఆఫ్టర్ దర్ మెచ్యురేషన్ దే ఆర్ స్టోర్డ్ విత్ ఇన్ ది బోన్ మ్యారో. సో ఎప్పుడైతే బాడీకి అవసరమో అప్పుడే వాటిని రిలీజ్ చేస్తుంది. అండ్ అంటిల్ అన్లెస్ దే ఆర్ స్టోర్డ్ ఇన్ ద బోన్ మ్యారో ఇట్ సెల్ఫ్. సో దట్ ఈస్ అబౌట్ ది ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్, ఫస్ట్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్ బోన్ మ్యారో. సో what is a primary lymphoid organ? How do you define what are primary lymphoid organs అంటే ఏమని చెప్తారు? Bone marrow and thymus. Okay, there are two main primary lymphoid organs, bone marrow and thymus. So primary lymphoid organs ని మనం primary అని ఎందుకు కన్సిడర్ చేస్తున్నాము? What is the difference between primary and secondary? చెప్పండి, ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ కి సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ డిఫరెన్స్ ఏంటి? మీకు ఇందాకే చెప్పాను. మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. డెవలప్మెంట్ అండ్ ఫంక్షన్ లో మెయిన్ రోల్ ఈ టూ ప్లే చేస్తాయి మ్యామ్. డెవలప్మెంట్ అండ్ ఫంక్షన్ లో బోన్ మ్యారో అండ్ థైమస్ కీ రోల్ ప్లే చేస్తాయి మ్యామ్.
ఓకే కీ రోల్ ప్లే చేస్తాయి రైట్. అది డిఫరెన్స్ కాదు యాక్చువల్గా స్పెషాలిటీ ఆఫ్ ది ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్. నేను అడిగేది డిఫరెన్స్. మీకు ఏం చెప్పా ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది కదా, ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అది సైట్స్ వేర్ లింఫోసైట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ మెచ్యూర్. మీకు చెప్పాను లింఫోసైట్స్ ఇక్కడే ప్రొడ్యూస్ అవుతాయి అండ్ ఇక్కడే మెచ్యూర్ అవుతాయి. సో దోస్ ఆర్ ది సైట్స్ విచ్ ఆర్ కాల్డ్ as ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్. అది ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్ లో మాత్రమే జరుగుతుంది. బట్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ లో ఇలా జరగదు. సో లింఫోసైట్స్ ప్రొడ్యూస్ అయినప్పటికీ మెచ్యురేషన్ కి మళ్ళీ వేరే సైట్ వెతుక్కోవాలి. సో దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ కన్సిడర్డ్ as ప్రైమరీ అండ్ సెకండరీ. Okay, ma'am. సో వాట్ ఈస్ బోన్ మ్యారో? ఇట్ ఈస్ ద సైట్ ఆఫ్ Blood Blood and and immune Blood and immune cell production. blood and immune cell production. So it Yes, produces blood as well as immune cells. So where it is located? What is the location of bone marrow? long bones, flat bones, long bones, skull bones, flat bones, vertebrae. vertebral, skull Mm. bones. సో లాంగ్ బోన్స్ లో ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఏ బోన్స్ లో మనకి కనిపిస్తుంది బోన్ మ్యారో? femur, Femur, humerus, humerus, ఫీమర్ అండ్ హ్యూమరస్. సో ఇన్ ఫ్లాట్ బోన్స్ sternum, pelvis, sternum, ribs. pelvis, ribs. Ribs, ma'am. sternum, pelvis and ribs. ఓకే సో నెక్స్ట్ ఇర్రెగ్యులర్ బోన్స్ లో ఏంటి? Vertebrae, వర్టిబ్రే అండ్ skull bones. స్కల్ బోన్స్. సో వీటిలో కూడా మనకి బోన్ మ్యారో ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బోన్ మ్యారో? సో ఇన్ హౌ మెనీ ఫార్మ్స్ ఇట్ ఎగ్జిస్ట్? Two, Two forms, టూ ఫార్మ్స్. ఏంటవి? a red bone red marrow, and yellow. Yellow bone marrow. రెడ్ అండ్ ఎల్లో బోన్ మ్యారో. అంటే మనకు ఒక బోన్ మ్యారోలో ఒక బోన్ మనం డైసెక్ట్ చేసి చూస్తే ఆ ఒక బోన్ మ్యారోలోనే మనకి రెడ్ మ్యారో కనిపిస్తుంది యాజ్ వెల్ యాజ్ ఎల్లో మ్యారో కనిపిస్తుంది. సో అబౌట్ టూ బోన్ మ్యారోస్, విచ్ బోన్ మ్యారో ఈస్ ద సైట్ ఆఫ్ ఓకే ఎమాంగ్ బోన్ మ్యారో, రెడ్ బోన్ మ్యారో అండ్ ఎల్లో బోన్ మ్యారో, ఏ బోన్ మ్యారోలో మనకి హెమటోపాయిసిస్ జరుగుతుంది? Red bone marrow. Red bone marrow. Okay. And stem cells are also produced in which bone marrow? Red bone marrow. Red bone marrow. Right. So ఇంకా ఏముంటాయి రెడ్ బోన్ మ్యారోలో? ఇట్ ఈస్ రిచ్ ఇన్ వాట్ సెల్స్? Blood forming cells, Blood forming cells and Capillaries. sinusoidal capillaries, capillaries. capillaries. Right. And it is abundant in children or adults? Children, ma'am. Children. Okay. ఇన్ అడల్ట్స్ లో మనకి ఎక్కడ ఉంటుంది? జనరల్ గా ఏ ప్లేసెస్ లో ఉంటుంది? skull, Skull, ribs, ribs, pelvis, pelvis, vertebrae, vertebrae, sternum. యా skull, ribs, pelvis and sternum. And Red- also Vertebrae. red bone marrow, vertebrae. So yellow bone marrow. So yellow bone marrow is rich in what cells? less Fat rich. Fat rich cells, right. So మనకి yellow bone marrow స్పెషాలిటీ ఏంటి? లైక్ మన బాడీలో సివియర్ బ్లడ్ లాస్ జరిగింది ఆర్ ఇన్ఫెక్షన్ జరిగింది అప్పుడు ఏమవుతుంది జనరల్ గా? red marrow Blood during It's in blood blood loss, clotting, ma'am. infection. ఏంటి? blood It loss converts అవుతుంది. to red During marrow, the ma'am. blood loss or infection, ma'am. It converts to red bone marrow. So మనకి during infection or during any severe blood loss in the body, this yellow bone marrow it converts to red bone marrow, right? So what are the functions of bone marrow? First function ఏంటి? Hematopoiesis. 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 So what do you mean by hematopoiesis? Blood cell Blood formation. cell formation. Blood cell formation. సో హెమటోపాయిసిస్ లో మనకి ఏ టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఫామ్ అవుతున్నాయి? నేమ్స్ చెప్పండి. RBC, RBC, WBC, WBC, platelets. red blood cells, white blood Platelets, cells. Right. Red blood cells, white blood cells, and platelets. So among these, Platelets. which cells are considered as immune cells? White blood cells, ma'am. White blood cells. ఎందుకు అంటే దే ఆర్ కాల్డ్ as మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అదర్ నేమ్ ఏంటి? Immune cells. ఎరిథ్రోసైట్స్. మర్చిపోయారా? రెడ్ బ్లడ్ సెల్స్ ఎరిథ్రోసైట్స్ అంటాము, WBC ని లింఫోసైట్స్ అంటాము,
అండ్ ప్లేట్లెట్స్ ని థ్రాంబోసైట్స్ అంటారు. దోస్ ఆర్ ది అదర్ నేమ్స్ ఆఫ్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్. సో ఇమ్యూన్ సెల్స్ అంటే ఏంటి? లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ అండ్ టీ లింఫోసైట్స్. దే ఆర్ కన్సిడర్డ్ as WBCs, వైట్ బ్లడ్ సెల్స్. అండ్ సెకండ్ ఫంక్షన్ ఏంటి? lymphocyte development. లింఫోసైట్ డెవలప్మెంట్. అంటే బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి అనేది మన బోన్ మ్యారోలోనే అవుతుంది. సో బి సెల్స్ ఎలా అవుతున్నాయి? అండ్ ఫార్మేషన్ అండ్ మెచ్యురేషన్ బి సెల్స్ బోన్ మ్యారోలోనే జరుగుతున్నాయా, లేదా మళ్ళీ నెక్స్ట్ వేరే సైట్ కి ఎక్కడికన్నా వెళ్తున్నాయా? బోన్ మ్యారోలోనే మేడం. So B cells, they are born, they are produced and matured in bone marrow itself. But T cells, థైమస్. T cells వచ్చేసి they migrate to Thymus లో thymus. మేడం. Right, right. So next third function ఏంటి? Third function of bone marrow, Maturation of B మెచ్యురేషన్ cells. ఆఫ్ బి సెల్స్. maturation of B cells. అంటే B cells ఏమేమి అండర్గో చేస్తుంది? ఫస్ట్ యాంటీబాడీ ప్రొడక్షన్ కి ఏం కావాలి మనకి? జీన్ అరేంజ్మెంట్, జీన్ యాంటీబాడీ రీఅరేంజ్మెంట్. సో ప్రొడక్షన్, జీన్స్ కావాలి. సో జీన్స్ కావాలి అండ్ జీన్స్ అరేంజ్మెంట్ చేయాలి. ఒక పర్టికులర్ ఫామ్ లో అరేంజ్ చేస్తేనే మనకి యాంటీబాడీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో బి సెల్స్ అండర్ గో దిస్ జీన్ రీఅరేంజ్మెంట్. అండ్ ఆల్సో ఇట్ పర్ఫార్మ్స్ ఇన్ ది నెగటివ్ సెలెక్షన్. సో నెగటివ్ సెలెక్షన్ అంటే ఏం చెప్పాను మీకు? What? రిమూవల్ ఆఫ్ సెల్ఫ్ రియాక్టివ్ సెల్స్. రిమూవల్ ఆఫ్ సెల్ఫ్ రియాక్టివ్ సెల్స్ అంటే ఏంటి? Remove ఎందుకు? అంటే తీసే రియాక్టివ్ గా ఉన్న సెల్ఫ్ రియాక్టివ్ సెల్స్ ని ఎందుకు అంటే ఎలా రిమూవ్ చేయాలి, ఎందుకు రిమూవ్ చేయాలి, ఏం చేస్తాయి? సెల్ఫ్ రియాక్టివ్ సెల్స్ ఉంటే ఏమవుతుంది బాడీలో? ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కాజ్ చేస్తాయి మ్యామ్. రైట్. సో మన సెల్ఫ్ రియాక్టివ్ సెల్స్ ఏం చేస్తాయి? సెల్ఫ్ బాడీ అటాక్ చేస్తాయి. సో దానివల్ల మనకి కొత్త కొత్త డిసీజ్ అనేవి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఫర్ రిమూవల్ ఆఫ్ దోస్ సెల్ఫ్ రియాక్టివ్ సెల్స్ ఇట్ పర్ఫార్మ్స్ ది నెగటివ్ సెలెక్షన్. అండ్ అదర్ ఫంక్షన్ ఆఫ్ బి సెల్స్, మెచ్యురేషన్ లో ఇంకేం చేస్తుంది? డెవలప్మెంట్ ఇంటూ మెచ్యూర్ నేవ్ బి సెల్స్. రైట్. సో Yes, ma'am. ఇమ్మెచ్యూర్ నుంచి మెచ్యూర్ గా ఫామ్ అవుతున్నాయి. అండ్ వాట్ ఇస్ ది అదర్ ఫంక్షన్? ఫోర్త్ ఫంక్షన్ ఏంటి? immune cell ఇమ్యూన్ సెల్ reservoir. రిజర్వాయర్. ఇమ్యూన్ సెల్ రిజర్వాయర్. ఎందుకు ఇమ్యూన్ సెల్ రిజర్వాయర్ లా పిలుస్తున్నాం మనం బోన్ మ్యారోని? న్యూట్రోఫిల్స్, ఎసినోఫిల్స్, బేసోఫిల్స్. రైట్. Produce న్యూట్రోఫిల్స్, చేస్తుంది మేడం. ఇస్నోఫిల్స్, బేసోఫిల్స్. సో Basophils. ఇవన్నీ కూడా ఏ టైప్ ఆఫ్ బ్లడ్ సెల్ లో టైప్స్ చెప్పండి? న్యూట్రోఫిల్స్, ఇస్నోఫిల్స్, బేసోఫిల్స్. ఇంతకుముందు చదివే ఉంటారు కదా. అవన్నీ ఎక్కడ ఉంటాయి? ఆర్బీసీస్ లో ఉంటాయా, డబ్ల్యూబీసీస్ లో ఉంటాయా, ప్లేట్లెట్స్ లో ఉంటాయా? WBC, ma'am. WBC. సో రైట్, దే ఆర్ ద పార్ట్స్ ఆఫ్ WBC సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్. అందుకనే వాటిని మనము ఇమ్యూన్ సెల్స్ అని అంటున్నాం. సో ఇట్ ప్రొడ్యూసెస్ ఆల్ టైప్స్ ఆఫ్ లింఫోసైట్స్ and also dendritic cell precursors. And what is the next function? Monas supports immunity across it. అక్రాస్ లైఫ్. Supports immunity across the life. సో ఎలా సపోర్ట్ చేస్తుంది లైఫ్ అంతా కూడా మనకి ఇమ్యూన్ సిస్టమ్? బోన్ మ్యారో ఎలా సపోర్ట్ చేస్తుంది ఇమ్యూనిటీని? ఇమ్యూన్ సెల్స్ చనిపోయినప్పుడు కాన్స్టాంట్లీ రీఅరేంజ్మెంట్ చేస్తుంది. యా. సో మనకి ఓల్డ్ సెల్స్ డ్యామేజ్ అయినా, ఓల్డ్ సెల్స్ డెడ్ అయినా కూడా మనకి న్యూ సెల్స్ రీజనరేట్ చేస్తుంది. సో ఎప్పటికప్పుడు కొత్త సెల్స్ వస్తూనే ఉంటున్నాయి ఇమ్యూన్ సెల్స్, సో దట్ మన ఇమ్యూనిటీ అనేది ఎక్కడా కూడా వీక్ అవ్వకుండా ఉండడానికి. సో దట్ సపోర్ట్ ఈస్ గివెన్ బై బోన్ మ్యారో. అండ్ ఇట్ ఆల్సో యాక్సెస్ వాట్? స్టోరేజ్ ఫర్ మెమొరీ బి సెల్స్ అండ్ ప్లాస్మా సెల్స్. స్టోరేజ్ ఫర్ మెమొరీ బి సెల్స్ అండ్ ప్లాస్మా సెల్స్. రైట్. సో మనకి ఎందుకు స్టోరేజ్ గా యాక్ట్ చేస్తుంది బోన్ మ్యారో? బి సెల్స్ కి, ప్లాస్మా సెల్స్ కి ఎందుకు? అక్కడే ఎందుకు స్టోర్ అవుతుంది? బోన్ మ్యారోలోనే ఎందుకు స్టోర్ అవుతున్నాయమ్మా మెమొరీ బి సెల్స్ ఇంకా ప్లాస్మా సెల్స్? ఇమ్యూనిటీ. నో, బికాస్ బి సెల్స్ ఆర్ ప్రొడక్షన్ అక్కడే జరుగుతుంది, మెచ్యురేషన్ అక్కడే జరుగుతుంది. కాబట్టి ఆఫ్టర్ మెచ్యురేషన్ దే ఆర్ గెట్టింగ్ స్టోర్డ్ విత్ ఇన్ ది బోన్ మ్యారో ఇట్ సెల్ఫ్. సో అవసరం ఉన్నప్పుడే వాటిని రిలీజ్ చేస్తుంది మన బాడీ లోపల, అంటే ఇమ్యూన్ సెల్స్ కి కానీ బ్లడ్ స్ట్రీమ్ లో కానీ అవసరం ఉన్నప్పుడే రిలీజ్ చేస్తుంది. అంటిల్ దెన్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ది బోన్ మ్యారో ఇట్ సెల్ఫ్. So that is the bone marrow. So bone marrow, primary site of B cell production and white blood cells. So మన థైమస్ ఉంది ఇప్పుడు. థైమస్
సో థైమస్ ఏమని కన్సిడర్ చేస్తున్నాం? ఇట్స్ ప్రైమరీ సైట్ ఆఫ్ Cell maturation. సెల్ మెచ్యురేషన్. ప్రైమరీ సైట్ ఆఫ్ టీ సెల్ మెచ్యురేషన్. మనకి టీ సెల్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది? చెప్పండి. ఇక్కడ ఓన్లీ టీ సెల్ మెచ్యురేషన్ అని అన్నారు, మరి ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఏ పార్ట్ లో జరుగుతుంది? ఇందాక చూసారు కదా ఫంక్షన్స్ ఆఫ్ బోన్ మ్యారోలో. బోన్ మ్యారో. యా, బోన్ మ్యారోలోనే మనకి బీ సెల్స్ వచ్చేసి ప్రొడక్షన్ అక్కడే జరుగుతుంది, మెచ్యురేషన్ కూడా బోన్ మ్యారోలోనే జరుగుతుంది. అండ్ కమింగ్ టు టీ సెల్స్, టీ లింఫోసైట్ సెల్స్, దే ఆర్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఇన్ ది బోన్ మ్యారో ఇట్ సెల్ఫ్. కానీ మెచ్యురేషన్ కి మాత్రం థైమస్ కి వస్తుంది. ఓకే, సో ప్రొడక్షన్ అక్కడ, మెచ్యురేషన్ ఇక్కడ. సో వేర్ దిస్ థైమస్ ఇస్ లొకేటెడ్? సో థైమస్ అనేది మనకి ఇక్కడ ఉంది. ఇన్ ది యాంటీరియర్ మీడియాస్టర్నమ్, బిహైండ్ ది స్టర్నమ్, అబౌవ్ ది హార్ట్. సో మనకి హార్ట్ పైన, బిహైండ్ ది స్టర్నమ్, సో స్టర్నమ్ బోన్ దగ్గర అబౌవ్ ది హార్ట్ వీ హ్యావ్ దిస్ థైమస్ ఆర్గన్. అండ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ థైమస్? సో మీకు డయాగ్రామ్ చూస్తే మనకి 2 లోబ్స్ కనిపిస్తున్నాయా? సేమ్ లంగ్స్ లాగానే మీకు ఇక్కడ 2 లోబ్స్ కనిపిస్తున్నాయి. ఇట్స్ అ బై లోబ్ ఆర్గన్. సో ఈచ్ లోబ్ డివైడెడ్ ఇంటూ మెనీ టైనీ ట్యూబ్యూల్స్. సో మనకు ఒక లోబ్ లో మళ్ళీ టైనీ ట్యూబ్యూల్స్ చాలా ఉన్నాయి ఇందులో మీరు చూసుకుంటే. సో వీ హ్యావ్ దిస్ థైమస్ కార్టెక్స్. సో థైమిక్ కార్టెక్స్, ది అవుటర్ లేయర్ ఆఫ్ ది థైమస్, అండ్ ఇన్నర్ లేయర్ వచ్చేసి మెడ్యులా, థైమిక్ మెడ్యులా. సో మనకు థైమక్ కార్పసల్ కూడా ఉంది ఇక్కడ, విచ్ ఇస్ ఇక్కడ బ్లాక్ కలర్డ్ రౌండ్ షేప్ సెల్స్ ఉన్నాయి కదా, దోస్ ఆర్ థైమిక్ కార్పసల్స్. అండ్ మనకి ఇక్కడ థైమస్ కి ఎలా వీన్, ఆర్టరీ ఇవన్నీ కూడా బ్లడ్ ఫ్లో లో హెల్ప్ చేస్తున్నాయి. లింఫ్ డక్ట్, వీన్ అండ్ ఆర్టరీ, దే సప్లై ది బ్లడ్ ఫ్లో. అండ్ in this lobes are separated by interlobular septum. సో ఒక లోబ్ కి ఒక లోబ్, టైనీ లోబ్యూల్స్ ఏవైతున్నాయో లోబ్ లోపల, ఆ టైనీ లోబ్యూల్స్ అన్ని కూడా ఇంటర్లోబ్యులార్ సెప్టమ్ తో డివైడ్ అయి ఉన్నాయి, సెపరేట్ అయి ఉన్నాయి. అండ్ థైమిక్ కార్టెక్స్, కమింగ్ టు ది అవుటర్ లేయర్, థైమిక్ కార్టెక్స్. సో థైమిక్ కార్టెక్స్, it is dark, densely packed, and it contains immature T cells, thymocytes, which is a site of positive selection. సో మనకి కార్టెక్స్ ఏంటంటే డార్క్లీ డెన్స్లీ ప్యాక్డ్. సో కమింగ్ టు థైమిక్ మెడ్యులా, చూడండి మీరు కలర్ లో చూడండి, కార్టెక్స్ అనేది మనకి డార్క్ బ్రౌన్ లో ఉంది, బట్ మెడ్యులా అనేది మనకి క్రీమ్ కలర్ లో ఉంది. సో దిస్ కార్టెక్స్, ఇట్ ఇస్ డార్క్ డెన్స్లీ ప్యాక్డ్, అంటే అలానే సెల్స్ కూడా డెన్స్లీ ప్యాక్డ్. సో దగ్గరగా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, మెనీ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి ప్యాక్ అయి ఉంటాయి. సో ఇట్స్ డార్క్ ఇన్ కలర్. అండ్ మెడ్యులాకి వచ్చేసరికి మనకి తక్కువ సెల్స్ ఉంటాయి, ఓన్లీ ఫ్యూ సెల్స్ ఉంటాయి, అండ్ ఇట్స్ వెరీ లైట్ ఇన్ కలర్, చూడడానికి కూడా లైట్ గా ఉంది. అండ్ మనకి థైమిక్ కార్టెక్స్ ఏదైతే అవుటర్ లేయర్ ఉందో అక్కడ మనకి ఇన్మెచ్యూర్ టీ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఇన్మెచ్యూర్ టీ సెల్స్ ఇక్కడ ఉంటాయి, అండ్ మెడ్యులాలో మనకి మెచ్యూర్ సెల్స్ అవ్వాలి కదా. సో థైమస్ ఈస్ కన్సిడర్డ్ as ప్రైమరీ సైట్ ఆఫ్ టీ సెల్ మెచ్యురేషన్, కాబట్టి మనకి టీ సెల్స్ ఇక్కడే మెచ్యూర్ అవుతాయి. సో కార్టెక్స్ లో ఇమ్మెచ్యూర్ సెల్స్, మెడ్యులాలో మెచ్యూర్ సెల్స్. And this thymic medulla, it consists of mature T cells, dendritic cells, epithelial cells, and Hassel's corpuscles. సో మనకి మెడ్యులాలోనే మీరు చూసుకున్నట్టయితే మనకి కార్పసల్స్ కనిపిస్తున్నాయి కదా, థైమిక్ కార్పసల్స్. సో దే ఆర్ లొకేటెడ్ విత్ ఇన్ ది మెడ్యులా. సో దిస్ మెడ్యులా, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెచ్యూర్ టీ సెల్స్, జెనెటిక్ సెల్స్ కూడా ఇక్కడే ఉంటాయి, ఎపిథీలియల్ సెల్స్, ది ఎపిథీలియల్ కనెక్టివ్ టిష్యూస్ ఇవన్నీ కూడా మనకి మెడ్యులానే ఉంటాయి. అండ్ ఆల్సో హాసెల్స్ కార్పసల్స్, which are unique to thymus. సో థైమస్ కార్పసల్స్ లాని హసల్స్ కార్పసల్స్ అనేవి ఉంటాయి, అవి కూడా మనకి మెడ్యులానే ఉంటాయి. సో మనకి థైమిక్ కార్టెక్స్ లో ఏముండవు, జస్ట్ ఓన్లీ ఇమ్మెచ్యూర్ టీ సెల్స్ మాత్రమే ఉంటాయి. అండ్ దే ఆర్ ట్రావెల్డ్ ఇన్ టు మెడ్యులా వేర్ ఇట్ బికమ్స్ ఇన్ టు మెచ్యూర్ టీ సెల్స్. And blood thymus barrier, so it prevents exposure of developing T cells to antigens from the bloodstream. సో డెవలపింగ్ టీ సెల్స్ కూడా ఎప్పుడు కూడా యాంటీజెన్స్ కి ఎక్స్పోజ్ అయ్యేలాగా ఉండకూడదు. సో అలా ప్రివెంట్ చేసేది ఎవరు అంటే
thymus. So it acts as a blood-thymus barrier. And what are the functions of thymus? సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఇది మైక్రోస్కోపిక్ పిక్చర్ ఆఫ్ ది థైమస్. సో మీరు ఇందాక చూసింది నార్మల్ పిక్చర్, ఇది మైక్రోస్కోపిక్ పిక్చర్. సో మీకు మైక్రోస్కోపిక్ పిక్చర్ లో క్లియర్ గా మీకు కార్టెక్స్ ఇక్కడ లేబుల్ అయి ఉంది, మెడ్యులా ఉంది, అండ్ యూ క్యాన్ సీ దిస్ హాసెల్స్ కార్పసల్స్ హియర్. లైక్ సేమ్ లైక్ మనకి ప్లాంట్స్ లో లైజోసైమ్స్ రైబోసోమ్స్ ఎలా ఉంటాయో అదే స్ట్రక్చర్ లో హాసెల్ కార్పసల్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ వీ హ్యావ్ దిస్ మెడ్యులరీ ఎపిథీలియల్ సెల్స్. సో కింద బాటమ్ లో మనకి ఎపిథీలియల్ సెల్స్ ఉన్నాయి, dendritic cells కూడా ఉన్నాయి, dendrites. సో దీస్ ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ మెడ్యులరీ రీజియన్. అండ్ అప్పర్ రీజియన్ లో చూస్తే మనకి డివైడింగ్ థైమోసైట్ ఉంది, క్యాప్సుల్ ఉంది, డెడ్ సెల్ ఉంది, థైమోసైట్ ఉంది, అండ్ కార్టికల్ ఎపిథీలియల్ సెల్స్ ఉన్నాయి. సో థైమోసైట్స్ అంటే టీ సెల్స్. సో ఇమ్మెచ్యూర్ టీ సెల్స్ అనేవి కూడా మనకి కార్టెక్స్ లో ఉన్నాయి. సో దే ఆర్ గెట్టింగ్ డివైడెడ్. సో థైమోసైట్స్ అండ్ డివైడింగ్ థైమోసైట్స్. సో థైమోసైట్ నుంచి డివైడింగ్ థైమోసైట్ గా ఫార్మ్ అయిపోయి దెన్ ఇట్ మూవ్స్ టు మెడ్యులా అండ్ దేర్ ఇట్ బికమ్స్ ఎ మెచ్యూర్ టీ సెల్. And first function is maturation of T cells. So immature T cells from bone marrow, they enter the thymus to become CD4 plus helper T cells and CD8 plus cytotoxic T cells. So మనకి T cells అనేవి 2 types ఉంటాయి, ఒకటి CD4 plus, ఒకటి CD8 plus. సో CD4 plus ని హెల్పర్ T cells అంటున్నాము, CD8 plus ని సైటోటాక్సిక్ T cells అంటున్నాము. సో ఇవన్నీ కూడా immature cells. And next is T cell education. So second function ఏంటి T cell education లో సెలెక్షన్ ప్రాసెస్. సో కార్టెక్స్ మెడ్యులా ఉంది, అవుటర్ లేయర్ వచ్చేసి మనకి పాజిటివ్ సెలెక్షన్ చేస్తుంది అండ్ మెడ్యులా వచ్చేసి నెగటివ్ సెలెక్షన్ చేస్తుంది. మీకు ఆల్రెడీ నెగటివ్ సెలెక్షన్ అంటే ఏంటనేది చెప్పాను, విచ్ ఎలిమినేట్స్ which Madam, kills the self reactive. చెప్పండి మా, ఏమైంది? helper T cells, cytotoxic T cells, regulatory T cells అని ఉంటాయి కదా మ్యామ్. యా రెగ్యులేటరీ కూడా ఉంటాయమ్మా, బట్ అదంతా ఇంపార్టెంట్ కాదు రెగ్యులేటరీ. సో మెయిన్ గా మనకి ఇమ్యూన్ సిస్టమ్ లో ఏదైతే ఇమ్యూనిటీ ఉంటుందో దాంట్లో మెకానిజం లో యూజ్ చేసే మాత్రం హెల్పర్ టీ సెల్స్ అండ్ సైటోటాక్సిక్ టీ సెల్స్ మాత్రమే. సో ఓకే మ్యామ్. ఇవే మనకి మార్కర్స్ లాగా వర్క్ చేస్తాయి. సో మనకి మెకానిజమ్స్ ఉంటాయి, మీకు దీంట్లోనే ఇమ్యూన్ సిస్టమ్ లో మెకానిజమ్స్ ఉంటాయి. దాంట్లో ఒక మెకానిజం లో టీ సెల్స్ హెల్పర్ టీ సెల్స్ వాడతారు అండ్ ఇంకో మెకానిజం లో సైటోటాక్సిక్ టీ సెల్స్ పర్ఫామ్ చేస్తాయి. రెగ్యులేటరీ అంత ఇంపార్టెంట్ కాదు. సో నెగటివ్ సెలెక్షన్ అంటే ఏం చెప్పాను మీకు, ఇట్ ఎలిమినేట్స్ సెల్ఫ్ రియాక్టివ్ టీ సెల్స్. సో పాజిటివ్ సెలెక్షన్ మీన్స్ ఇట్ ఎన్షూర్స్ టీ సెల్స్ క్యాన్ రికగ్నైజ్ సెల్ఫ్ MHC molecules. సో MHC విన్నారా ఎప్పుడైనా? MHC molecules. Do you know about MHC molecules? Major histocompatibility complex మ్యామ్. యా రైట్. సో MHC మాలిక్యూల్స్ ఏంటంటే బాడీ సెల్స్ మీద ఉండే ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో, దట్ స్మాల్ మాలిక్యూల్స్, స్మాల్ ప్రోటీన్స్, దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ MHC మాలిక్యూల్స్. సో సెల్ఫ్ MHC మాలిక్యూల్స్ అంటే ద ప్రోటీన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ సెల్స్. సో ఈ MHC మాలిక్యూల్స్ ఏం చేస్తాయి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ని హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఎలా అంటే ఏదైనా ఎన్విరాన్మెంట్ బయట ఫారెన్ బాడీ ఏదైనా ఎంట్రీ ఇచ్చింది మన బాడీ లోపలికి, మన బాడీలో లేనిది బయట నుంచి ఒకటి వచ్చింది ప్యాథోజన్. సో అలా వచ్చినప్పుడు ఇది మన బాడీదా కాదు, లేదా బయట నుంచి ఫారెన్ బాడీ వచ్చిందా అనేది రికగ్నైజ్ చేసేది. ఐ మీన్ సెల్ఫ్ వర్సెస్ నాన్ సెల్ఫ్. సో ఇది సెల్ఫ్ ప్యాథోజనా నాన్ సెల్ఫ్ ప్యాథోజనా అని రికగ్నైజ్ చేయడానికి మనకి హెల్ప్ చేసేది MHC molecules, major histocompatibility complex. సో పాజిటివ్ సెలెక్షన్ ఏంటంటే ఇలాంటి సెల్ఫ్ MHC మాలిక్యూల్స్ ని రికగ్నైజ్ చేసేది పాజిటివ్ సెలెక్షన్. సో అది కూడా మనకి థైమస్ లో జరుగుతుంది. అండ్ నెగటివ్ సెలెక్షన్ విచ్ ఎలిమినేట్స్ సెల్ఫ్ రియాక్టివ్ టీ సెల్స్. సో ఇక్కడ సెల్ఫ్ రియాక్టివ్ టీ సెల్స్ ఉన్నాయి, ఇక్కడ సెల్ఫ్ MHC మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇది మనకి హెల్ప్ చేస్తుంది బాడీకి, అందుకు దాన్ని మనం పాజిటివ్ సెలెక్షన్ గా కన్సిడర్ చేసాం.
బట్ ఇది సెల్ఫ్ రియాక్టివ్ టీ సెల్స్ ని ఎలిమినేట్ చేస్తుంది. దానికని మనం నెగటివ్ సెలెక్షన్ గా కన్సిడర్ చేస్తున్నాం ఇక్కడ. సో positive selection is done by cortex, thymic cortex. So only T cells that bind appropriately survive. సో ఏవైతే సెల్ఫ్ ఎంహెచ్సిగా రికగ్నైజ్ అవుతాయో అవి మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతాయి. ఏవైతే నాన్ సెల్ఫ్ ఉన్నాయి, ఇప్పుడు నాన్ సెల్ఫ్ ఎంహెచ్సి మాలిక్యూల్స్ ఉన్నాయి, అవి మన బాడీలో కాదు, ఫారెన్ బాడీ నుంచి వచ్చేసాయి బాడీ లోపలికి, అవి సర్వైవ్ అవుతాయా? అవ్వవు. ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది అటాక్ చేసాయి, వాటి మీద అటాక్ చేసి చంపేస్తాయి ఆ సెల్స్ ని. So only T cells which can bind properly to the antigens to the T cells, they only survive. And negative selection. So negative selection లో మనకి సెల్ఫ్ రియాక్టివ్ T cells అనేవి ఎలిమినేట్ అవుతాయి కాబట్టి we can prevent up to some extent of autoimmune diseases. సో ఇలాంటి డిసీజ్ అవి మనకి రాకుండా కొంత ఎక్స్టెంట్ వరకు ప్రివెంట్ చేయగలుగుతున్నాం. ఎలా అంటే బై ది ప్రాసెస్ ఆఫ్ నెగటివ్ సెలెక్షన్. And next function is formation of central tolerance. So essential to avoid autoimmunity. So formation of central tolerance. Central tolerance అనేది ఫార్మ్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకు అంటే ఇలాంటి ఆటో ఇమ్యూనిటీ, ఏవైతే ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నాయో అవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి. సో సెంట్రల్ టాలరెన్స్ అంటే ఏంటంటే ఇట్స్ అ ప్రాసెస్ బై విచ్ డెవలపింగ్ లింఫోసైట్స్ ఏవైతున్నాయో, డెవలపింగ్ టీ సెల్స్ అయినా బి సెల్స్ అయినా, సో దే స్ట్రాంగ్లీ రికగ్నైజ్ సెల్ఫ్ యాంటీజెన్స్ ఆర్ ఎలిమినేటెడ్ ఆర్ ఇన్యాక్టివేటెడ్ ఇన్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గన్స్. సో అదొక అష్యూరెన్స్. సెంట్రల్ టాలరెన్స్ అనేది ఇట్స్ అన్ అష్యూరెన్స్ ప్రాసెస్. ఈ సెల్ఫ్ యాంటీజెన్స్ ఏవైతే మన సెల్ఫ్ బాడీ క్రియేటింగ్ డిజీజెస్ ఏవైతే ఉన్నాయో, సెల్ఫ్ రియాక్టివ్ టీ సెల్స్, అవన్నీ కూడా డివైడ్ అయ్యాయా, అవన్నీ కూడా మనం ఎలిమినేట్ చేసామా బాడీ నుంచి అని క్రాస్ చెక్ చేసుకొని అష్యూరెన్స్ ఇచ్చేది సెంట్రల్ టాలరెన్స్. సో ఫార్మేషన్ ఆఫ్ సెంట్రల్ టాలరెన్స్ ఈజ్ ఆల్సో డన్ ఇన్ దిస్ థైమస్ రీజియన్, which is necessary to avoid autoimmunity. And next ఏంటి? secretion of hormones. So they are some type of hormones which are secreted in the thymus. So ఏంటవి? Thymosin, thymopoietin and thymulin. So these three hormones, they are secreted in the thymus. So T cell development అవ్వడానికి, T lymphocyte cell develop అవ్వడానికి మనకి 3 హార్మోన్స్ అనేది కావాలి. So they are involved in that process of T cell development. And thymic development, infants and children. Large, So- very active. యా, ఇన్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్ లో మనకి డెవలప్మెంట్ అనేది చాలా లార్జ్ ఉంటుంది, వెరీ యాక్టివ్ డెవలప్మెంట్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ బిల్డింగ్ ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ అనేది బై చైల్డ్ ఫేజ్ లో ఉన్నప్పుడే, బై ఇన్ఫాంట్ ఫేజ్, సూన్ ఆఫ్టర్ ఏ చైల్డ్ ఈస్ బోర్న్. సో అక్కడ నుంచి మనకి ఇమ్యూనిటీ బిల్డప్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది బాడీలో మెకానిజం. సో అలా చూసుకుంటే మనకి ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్ లో దేర్ ఇస్ అ వెరీ లార్జ్ అండ్ వెరీ యాక్టివ్ థైమిక్ డెవలప్మెంట్. అండ్ ప్యూబర్టీ. సో ప్యూబర్టీకి వచ్చాక, మెచ్యురేషన్ స్టేజ్కి వచ్చేసాక ఇట్ స్టార్ట్స్ టు స్ట్రింక్. సో అక్కడ నుంచి మళ్ళీ స్లో అవుతూ ఉంటుంది. అండ్ అడల్ట్హుడ్. సో అడల్ట్కి వచ్చాక ఎలా ఉంటుంది? మోస్ట్లీ రిప్లేస్డ్ బై ఫ్యాట్. సో ఇట్ స్టిల్ కంటిన్యూస్ లో లెవెల్ టీ సెల్ ప్రొడక్షన్. సో మోస్ట్లీ రిప్లేస్డ్ బై ఫ్యాట్ అంటే మీకు చెప్పాను. ఫ్యాట్ సెల్స్ అనేవి ఎక్కువగా ఈ టీ సెల్స్ ఏవైతే థైమిక్ డెవలప్మెంట్ సెల్స్ ఉంటాయో వాటి ఫ్యాట్ సెల్స్ అనేవి వాటితో రిప్లేస్ అవుతూ ఉంటాయి. బట్ ఎంత ఫ్యాట్ సెల్స్ తో రిప్లేస్ అయినప్పటికీ స్టిల్ దిస్ థైమస్ ఇట్ కంటిన్యూస్ టు ప్రొడ్యూస్ టీ సెల్స్. సో హై లెవెల్ కాకుండా ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ లో లెవెల్లో అయినా టీ సెల్ అనేది ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది, స్టిల్ దో ఇట్ ఈస్ రిప్లేస్డ్ బై ఫ్యాట్. సో దీస్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ థైమస్. So where thymus is located? In the anterior mediastinum behind the sternum. So behind the sternum and above the heart. So above the heart, behind the sternum lo manaki thymus అనేది ఉంటుంది. And what is the structure of thymus? How many lobes and lobules it has? 4 types. That organ. 2 lobes or 1 lobe? 2 lobes. 2 lobes ఉన్నాయి. So it's a bilobed organ. So మళ్ళీ మనకి within each lobe, are there any lobules?
divided into many teeny lobules, ma'am. యా సో మనకి మళ్ళీ ఒక్కో లోబ్లో మనకి ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా న్యూమరస్ టైనీ లోబ్యూల్స్ కూడా ఉన్నాయి. అండ్ వాట్ ఈస్ ది అవుటర్ లేయర్ ఆఫ్ ది థైమస్ కాల్డ్ యాజ్ Cortex, ma'am. Or densely packed. thymic cortex. So what is the characteristic of this thymic cortex? So a gray Dark, cells densely ఉంటాయి. packed Yeah, T dark cells. and densely packed the cells. So what does it Yes. contain? Which type of cells it It contain? contains immature cells. T cells. Immature T cells. Immature Hemocytes. T cells. So మన T cells. immature T cells ని ఏమంటున్నాం? Thymocytes. Hemocytes. Thymocytes అని అంటున్నాం. Okay. So thymic cortex is the site of Positive selection. Positive selection. positive selection. సో పాజిటివ్ సెలెక్షన్ అంటే ఏమని చెప్పాను మీకు? సెలెక్షన్ ఆఫ్ రికగ్నైజింగ్ ఆఫ్ ది సెల్ఫ్ ఎంహెచ్సి మాలిక్యూల్స్. సో దట్ ఈస్ Yes. పాజిటివ్ సెలెక్షన్. సో అది మనకి కార్టెక్స్ లో జరుగుతుంది పాజిటివ్ సెలెక్షన్. అండ్ థైమిక్ మెడ్యులా ఏంటది? అవుటర్ లేయరా ఇన్నర్ లేయరా? Out inner Outer. layer, ma'am. ఇన్నర్ లేయర్. సో అది ఎలా ఉంటుంది? సెల్స్ అనేవి ఎలా ఉంటాయి థైమిక్ మెడ్యులాలో? Lighter fewer Lighter fewer cells. లైటర్ అండ్ ఫ్యూవర్ సెల్స్. రైట్. సో వాట్ టైప్ ఆఫ్ సెల్స్ ఇట్ కంటైన్స్? T cells, T blood T cells. dendritic cells, Dendritic epithelial cells. cells, epithelial cells, Epithelial cells. Cells with carpels. ఓకే, మనకి ఇమ్మెచ్యూర్ టీ సెల్స్ ఎక్కడ ఉంటున్నాయి? ఇమ్మెచ్యూర్ టీ సెల్స్. thymic cortex లో, ma'am. మెచ్యూర్ టీ సెల్స్. T cells. Thymic medulla లో, ma'am. Hemicortex. ఓకే, రైట్. సో ఇమ్మెచ్యూర్ టీ సెల్స్ వచ్చేసి మనకి కార్టెక్స్ లో ఉంటున్నాయి. మెచ్యూర్ టీ సెల్స్ అనేది మనకి మెడ్యులాలో ఉంటున్నాయి. Yes, madam. సో వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ థైమస్? సో వాట్ ఈస్ ది ఫస్ట్ ఫంక్షన్? Maturation of Maturation of T cells. T సో cell education. మెచ్యురేషన్ ఆఫ్ టీ సెల్స్. సో మెచ్యురేషన్ ఆఫ్ టీ సెల్స్ లో ఏం జరుగుతున్నాయి? టీ సెల్స్ ఆర్ డివైడెడ్ Bone ఇంటూ Immature cells. ఏంటిమా? మెచ్యురేషన్ ఆఫ్ టీ సెల్స్ లో ఏం జరుగుతుంది? bone marrow enter the thymus to become. సో టీ సెల్స్ ఇమ్మెచ్యూర్ టీ సెల్స్ అనేవి మనకి బోన్ మ్యారో నుంచి పాస్ Thymus. అవుతూ Thymus థైమస్ enter లోకి ఎంటర్ అవుతున్నాయి. సో ఎంటర్ అయ్యాక ఎలా ఫామ్ అవుతున్నాయి? మళ్ళీ దోస్ టీ సెల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. సో వాట్ ఆర్ దోస్? CD4 CD4, plus T CD8. cells, for CD8 cells, cytosis CD8 T for cells. cytotoxic T రైట్. cells. సో CD4 plus cells and CD8 plus cells. So CD4 Yes. plus cells are called as helper T cells, whereas CD8 plus are called as cytotoxic Cytosis T T T cells. cells. రైట్. సో మనకి సెలెక్షన్ ప్రాసెస్ ఉంది. సో సెలెక్షన్ ప్రాసెస్ కూడా థైమస్ లోనే జరుగుతుంది. వాట్ ఈస్ పాజిటివ్ సెలెక్షన్? అసలు T cell పాజిటివ్ సెలెక్షన్ education. అంటే ఏంటి? Cortex. పాజిటివ్ Cortex. సెలెక్షన్ అంటే ఏంటి? Means T cells can recognize self MHC molecules. రైట్. సో టీ సెల్స్ అనేవి సెల్ఫ్ ఎంహెచ్సి మాలిక్యూల్స్ ని రికగ్నైజ్ చేస్తున్నాయి. దట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ పాజిటివ్ సెలెక్షన్. సో సెల్ఫ్ ఎంహెచ్సి మాలిక్యూల్స్ అంటే ఏంటి? ఏం చెప్పాను ఇందాక? Only T cells. ఎంహెచ్సి అంటే ఏంటి ఫుల్ ఫామ్? Major histocompatibility complex. మేజర్ హిస్టో కంపాటబిలిటీ Histocompatibility కాంప్లెక్స్. complex. సో ఏంటవి? ఆ మాలిక్యూల్స్ ఏంటివి? ఫస్ట్ సెల్ఫ్ ఎంహెచ్సి మాలిక్యూల్స్ అంటే ఎక్కడ ఉంటాయి? ఏంటవి? My They are proteins. They are small proteins which are present on the immune cells. సో మన బాడీలో ప్రతి ఒక్క సెల్ మీద మనకి కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. సో దోస్ ప్రోటీన్స్ ఆర్ కాల్డ్ as MHC ప్రోటీన్స్. సో వాటిని రికగ్నైజ్ చేస్తుంది సెల్ఫ్ ఎంహెచ్సి మాలిక్యూల్స్. సో ఈ ప్రోటీన్స్ ఉండడం వల్ల ఏమవుతుంది? అది సెల్ఫ్ సెల్లా లేదా నాన్ సెల్ఫ్ సెల్లా అనేది రికగ్నైజ్ చేసేది సెల్ఫ్ ఎంహెచ్సి ప్రోటీన్ మాలిక్యూల్స్. సో ఇవి రికగ్నైజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి పాజిటివ్ సెలెక్షన్ అవుతుంది. ఎందుకంటే అక్కడ నాన్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్ అనేది డివైడ్ అవుతూ కూడా సపరేట్ అయిపోయి మన ఇమ్యూన్ సిస్టమ్ కి ఈజీ అయిపోతుంది. సో ఫారిన్ బాడీస్ ని ఎలిమినేట్ చేయడం, ఫారిన్ బాడీస్ మీద డిఫెన్స్ చేయడం అనేది ఈజీ అవుతుంది. సో పాజిటివ్ సెలెక్షన్ ఈస్ డన్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది థైమస్? Cortex. Cortex. కార్టెక్స్, cortex. థైమిక్ కార్టెక్స్. సో నెగటివ్ సెలెక్షన్ ఎక్కడ జరుగుతుంది? medulla. Medulla. మెడ్యులా. సో వాట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ నెగటివ్ సెలెక్షన్? అసలు ఏమవుతుంది నెగటివ్ సెలెక్షన్ లో? Eliminate Eliminates self-reactive self T cells. reactive T cells. రైట్. సో సెల్ఫ్ రియాక్టివ్ టీ సెల్స్ అంటే ఏంటి?
ఏం చేస్తున్నాయి బాడీకి, వాటిని ఎందుకు ఎలిమినేట్ చేయాలి? ప్రివెంట్స్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ను. ఓకే, సెల్ఫ్ రియాక్టివ్ టీ సెల్స్ అంటే ఏంటి మా? మన బాడీకి ఏం హార్మ్ చేస్తున్నాయి అవి? డూ ఇట్ ఎనీ హార్మ్? ఏదన్నా హార్మ్ క్రియేట్ చేస్తున్నాయా ఫస్ట్ సెల్ఫ్ రియాక్టివ్ టీ సెల్స్ మన బాడీకి? హార్మ్ చేస్తున్నాయి కదా, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ క్రియేట్ చేస్తున్నాయి కదా. సో ఆటో Yes, ఇమ్యూన్ డిజార్డర్స్ ని ప్రివెంట్ చేయడానికి మనం నెగటివ్ సెలెక్షన్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం అంటే బై ఎలిమినేటింగ్ ది సెల్ఫ్ రియాక్టివ్ టీ సెల్స్. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? Formation of Formation of central central tolerance. tolerance. ఫార్మేషన్ ఆఫ్ సెంట్రల్ టాలరెన్స్. సో సెంట్రల్ టాలరెన్స్ అంటే అష్యూరెన్స్. సో ఎలా అయితే సెల్ఫ్ నాన్ సెల్ఫ్ ప్యాథోజన్స్ ని మనం రికగ్నైజ్ చేస్తున్న ఇమ్యూన్ సెల్ అనేది ఒక అష్యూరెన్స్ లాగా మనం సెంట్రల్ టాలరెన్స్ అనేది బిల్డ్ చేస్తున్నాం, ఫార్మ్ చేస్తున్నాం, విచ్ ఈస్ ఎసెన్షియల్ టు అవాయిడ్ ది ఆటో ఇమ్యూనిటీ. Immunity. రైట్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫంక్షన్? వాట్ ఆర్ ది Secretion of హార్మోన్స్? Secretion of hormones. యా, వాట్ ఆర్ ది Thymus హార్మోన్స్? hormones. Thymus hormones Thymosin, involved in thymoprotein, T-cell development. thymulin, థైమోసిన్, థైమోపాయిటిన్ అండ్ థైమ్యులిన్. thymoprotein, సో ఇవన్నీ ఈ హార్మోన్స్ ఎందుకు ఏ రోల్ ప్లే చేస్తున్నాయి? వై దే ఆర్ సెక్రీటెడ్ విత్ ఇన్ ది థైమస్? involved T cells. ఫర్ టీ సెల్ డెవలప్మెంట్. సో టీ సెల్ డెవలప్మెంట్ మనకి ఏదైతే ఇమ్మెచ్యూర్ సెల్ టు మెచ్యూర్ సెల్ ఫామ్ అవ్వాలంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ డెవలప్మెంటే కదా. సో ఆ డెవలప్మెంట్ కి మనకి ఈ హార్మోన్స్ అనేది అవసరం. సో దానివల్ల అవి సెక్రీట్ అవుతున్నాయి థైమస్ లో. అండ్ నెక్స్ట్ ఈస్, సో హౌ థైమిక్ డెవలప్మెంట్ ఈస్ డన్ ఇన్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్? Large, very active. వెరీ యాక్టివ్. లార్జ్ అండ్ వెరీ యాక్టివ్. సో వెరీ యాక్టివ్ గా ఉంటుంది. ప్యూబర్టీకి వచ్చేసరికి ఎలా ఉంటుంది? ఇట్ స్టార్ట్స్ టు ష్రింక్. అంటే Shrink. ఇన్ఫాంట్స్ లో చిల్డ్రన్ లో ఉన్నంత Evaluate. యాక్టివ్ డెవలప్మెంట్ మనకి ప్యూబర్టీలో ఉండదు. సో అడల్ట్హుడ్ లో ఏమవుతుంది? అడల్ట్ స్టేజ్ కి వచ్చేసరికి Replaced by fat. Replaced by fat. ఇట్ ఈస్ రిప్లేస్డ్ బై ఫ్యాట్. సో ఫ్యాట్ తో రిప్లేస్ అయినప్పటికీ మనకి టీ సెల్ ప్రొడక్షన్ అవుతుందా లేదా? అవుతుంది. Very low Low level. అవుతుంది, Low level. బట్ Low లో level. లెవెల్ అవుతుంది. యా, హై లెవెల్ యాక్టివ్ లెవెల్ లేదు, బట్ లో లెవెల్ లో అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ థైమస్. Thymus. సో దీంతో మనకి ప్రైమరీ లింఫోయిడ్ ఆర్గన్స్ అయ్యాయి, బోన్ మ్యారో అండ్ థైమస్. సో ఇన్ టుమారో క్లాస్ యూ విల్ లెర్న్ అబౌట్ సెకండరీ లింఫోయిడ్ ఆర్గన్స్. సో ఏవైతే పేయర్స్, ప్యాచెస్, అపెండిక్స్, టాన్సిల్స్, ఇంకా ఏంటి లింఫ్ నోడ్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా సెకండరీ లింఫోయిడ్ ఆర్గన్స్. ఓకే, అర్థమైందా ఈరోజు క్లాస్ అందరికి? Madam. అర్థమైంది ma'am. ఓకే ఓకే. సో అటెండెన్స్ ఇవ్వండి మా. వాసవి కాలేజ్, డి చైతన్య ప్రియ, Present, madam. అల్లాడి సిరి, ప్రెసెంట్ మేడం. కీర్తి కళ్యాణి, Present, madam. హాసిని. తనకి సిగ్నల్ ప్రాబ్లం అంట మ్యామ్. ఓకే మా. యు హారిక, Present, ma'am. దుర్గా, Yes, ma'am. హేమలత, Present, ma'am. సమీర, Present, madam. అమీనా, Present, ma'am. కే రేణుక, కే హేమ ప్రియాంక, Present, madam. సీలి అనిత, Present, madam. జీవన, కాలేజ్ లోనా జీవన ప్రెసెంట్ కదా. మాట్లాడచ్చా? జ్యోతిర్మయ్ కాలేజ్, తలరి మానస, Yes, ma'am. బిఎం పవిత్ర, ప్రెసెంట్ మేడం. డి అంకిత, Absent, ma'am. డి అంకిత అబ్సెంట్. ఓకే. జి పద్మావతి, Yes, ma'am. ఈ కోనమ్మ, Absent, ma'am. దివ్య, Present, ma'am. ఎం నవ్య, Yes, ma'am. భూమిక, Yes, ma'am. ఎం మానస, Yes, ma'am. ఎన్ పవిత్ర, అబ్సెంట్. కే పావని, Absent, ma'am. జే అఖిల, అబ్సెంట్. ఎస్విడిసి కాలేజ్, మొహమ్మద్ ఉజఫా,
Present, ma'am. చరణ్, Present, madam. లిఖిత్, Present, madam. తనుష్, Present, madam. లావణ్య, బి స్నేహ, హరిత, వర్షిత, రమ్య, ఎం శిరీష వీళ్ళెవరు రాలేదా? ఇంకా ఎస్విడిసి కాలేజ్ వాళ్ళు ఎవరు వచ్చారు? ఓన్లీ బాయ్సే వచ్చారా? గర్ల్స్ ఎవరు రాలేదా? పూజారి సందీప్ absent. ఓకే. గాయత్రి కాలేజ్ రాజలక్ష్మి, Present, ma'am. కే దివ్య, Present, ma'am. కే దుర్గా శివలక్ష్మి, Present, ma'am. కే పాప, Present, ma'am. సీతాదేవి, Present, ma'am. కళ్యాణి, ఆర్ హరిణి absent. Absent, ma'am. ఓకే. శ్రీ బాలాజీ కాలేజ్ భువనశ్రీ, పి వందన, Present, ma'am. ఆర్ బేబీ, Present, ma'am. రీనా ప్రియ, నాజియా, హారతి, Absent, ma'am. హారతి ప్రెసెంటా? Absent, madam. absent. పల్లవి absent. Pallavi సోనియా absent. Present, ma'am. ఓకే. ఎస్ఎంజిఎల్ కాలేజ్ పి విష్ణు, Present, ma'am. బాలాజీ, Present, ma'am. ఆయిషా, Present, ma'am. ఎం షానియా, Present, ma'am. సనా, Present, ma'am. వంశీ, వంశీకి టవర్ రాలేదు మేడం, ఊర్లో ఉన్నాడు. ఓకే. శివకుమార్, Present, ma'am. భానుప్రసాద్ వచ్చారు కదా స్టార్టింగ్ లో, ఎస్ లెఫ్ట్ మేడం, అయ్యాడా? వచ్చి లెఫ్ట్ అయ్యారు మేడం. ఓకే. పూర్ణబిందు, Present, ma'am. సల్మా, రేఖ, రుక్సానా, Present, madam. గౌతమి, Present, ma'am. కే పావని, ఎస్ తబసు, Present, ma'am. ఓకే. ఎస్ తబసు, Present, ma'am. సమీరా, Ma'am, signal problem anta, ma'am. ఓకే. Ma'am, Salma present, ma'am. సమీరా ప్రెసెంటా? Yes, ma'am. సల్మా, Present, ma'am. ఓకే. ఓకే స్టూడెంట్స్, విల్ సీ యూ టుమారో. మేడం వన్ డౌట్ మ్యామ్. యా చెప్పండి మా. ఇది పీడిఎఫ్ సెండ్ చేస్తారు కదా మేడం వాట్సాప్ గ్రూప్స్ కి. ఓకే చేస్తాను. మేడం అది మేము లేం కదంతే, మాకు రావు కదా మేడం. ఓకే, మరి మీకు లింక్ ఎలా వస్తుంది డైలీ? మాకి డైరెక్ట్లీ ప్రిన్సిపాల్ సార్ మాకు సెండ్ చేస్తారు. ఓకే మీ ప్రిన్సిపల్ సార్ కూడా సెండ్ చేస్తాము. సార్ మీకు షేర్ చేస్తారు. ఓకేనా మేడం, మీ నెంబర్ ఇస్తే మేము గ్రూప్ లో యాడ్ చేసుకుంటాం మేడం. యాక్చువల్లీ నా నంబర్ కాదు, ఇవన్నీ చేసేది ఇంకో మేడం ఉన్నారు. మీకు డైలీ అప్డేట్స్ ఏవైతే లింక్స్ షేర్ చేస్తున్నారో, పీడిఎఫ్ షేర్ చేస్తున్నారో, ఇవన్నీ ఇంకో మేడం ఉన్నారు. తను మీకు గ్రూప్స్ లో పెట్టే వాళ్ళకి గ్రూప్స్ లో పెడుతుంది, అండ్ ప్రిన్సిపల్ సార్ పెట్టే వాళ్ళకి కూడా పెడుతుంది. ఓకేనా? అదే మేడం, డైలీ మాకు అంటే గ్రూప్స్ లో పెడతాం మీరు, డైలీ ప్రిన్సిపల్ సార్ అడిగే బదులు గ్రూప్ లోకి వస్తాం మీరు. అలా సార్ పెట్టరు. బిజీగా ఉంటారు. యాక్చువల్లీ 2 కాలేజెస్ ప్రిన్సిపల్స్ కే పెడుతున్నారు, గ్రూప్స్ లేవు. సో ఓకే మేడం. ఏం చేయలేము ఇంకా. మేడం, మీరు క్లాసెస్ ఎక్కడి నుంచి చెప్తున్నారు మేడం? ఏ ఊరు నుంచి? ఏంటండి? మీరు క్లాసెస్ ఎక్కడి నుంచి చెప్తున్నారు? ఏ లొకేషన్ నుంచి? లొకేషన్ హైదరాబాద్ నుంచి.
హైదరాబాద్. ఓకే యా మేడం, థ్యాంక్ యూ. ట్రైరైట్ హైదరాబాద్ లో ఉంది కంపెనీ ఓకే ఆఫీస్. ఓకే 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 మేడం, ఓకే థ్యాంక్ సో యూ. బాయ్ మేడం కే స్టూడెంట్స్. రేణుక బాయ్ కే రేణుక స్టూడెంట్స్. కే present రేణుక మేడం. వేసాను మా